ఈ రోజు మన బుద్ధిజం క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ అయిన యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడదాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. అండ్ ద మెయిన్ థింగ్ అబౌట్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే ఒక్కసారి మీరు డబ్బులు పే చేస్తే చాలు, తర్వాత రూపాయి కూడా కట్టక్కర్లేదు. కంప్లీట్గా మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది పూర్తిగా ఉంటుంది. అండ్ ఇన్ఫైనైట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఫ్యాకల్టీ నుంచి ఉంటుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. జాయిన్ అయ్యే ముందు ఈ బుక్స్ చదవాలి, ఈ బేసిక్స్ నేర్చుకోవాలి అని అక్కర్లేదు. వీ టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్. మేము పునాదుల నుంచి పట్టుకెళ్తాం పై స్థాయి వరకు పూర్తిగా పట్టుకెళ్లే బాధ్యత మాది. దాంతోపాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో అందుకోసమని మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీ చేత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్ ని రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు కరెక్ట్ చేసి మీకు ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మీరు దేశంలో ఈ క్వాలిటీ ఎక్కడే మీరు చూసుకున్నా, మీరు ఎక్కడ ఇది చేసుకున్నా ఇంతకంటే ఈ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ అనేది ఈ కాస్ట్ కేవలం 50,000 రూపాయలకే విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి జాయిన్ అయిన తర్వాత రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టక్కర్లేదు. మొత్తం 50,000 రూపాయలు ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలంటే అక్కర్లేదండి. కేవలం 5,000 రూపాయలు ఈ నెల పే చేసి మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. నెలకి 5,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. బండిల్డ్ విత్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. మధ్యలో ఏమైనా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్ నోటిఫికేషన్ పడింది అనుకోండి, దానికి మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, రూపాయి కూడా కట్టక్కర్లేదు. దానికి కూడా ఎక్స్ట్రా సిలబస్ కూడా ఫ్రీగానే కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇఫ్ మీకు ఏమైనా దాంతోపాటు అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు కానీ అన్లిమిటెడ్ ఇవి కానీ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్ అండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. జైనిజం అనేది కంప్లీట్ చేసాం. ఆ పీడిఎఫ్ అనేది నేను ఈ రోజు అప్లోడ్ చేస్తాను. కొంత ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కూడా పీడిఎఫ్ లో పెడుతున్నాను. మీరు చదివేటప్పుడు ఆ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కూడా, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్తగా చదువుకోండి. మీకు జైనిజం కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను, ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఓకే, సో ఈ రోజు బుద్ధిజం స్టార్ట్ చేద్దాం. యూనో, మీ అందరికీ బుద్ధిజం గురించి, జైనిజం గురించి తెలియకపోయినా బుద్ధిజం గురించి అందరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. బికాస్ Jainism is confined to only India and some little parts of world, but Buddhism అనేది చాలా ప్రాంతాలకి వెళ్ళిపోయింది. చాలా స్ప్రెడ్ అనేది ఎక్కువగా బుద్ధిజం అనేది ఎక్కువగా ఇదైంది. సో బుద్ధిజం గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, మన ఇండియా, మన భారత నేల అనేది ఎన్నో గొప్ప యుగ పురుషులకి, ఒక గొప్ప పర్సనాలిటీస్ కి పుట్టినిల్లండి. రైట్? ఎంతో మందికి ఈ ఇండియన్ సాయిల్ ఏదైతే ఉందో ఎంతో మందిని ఇది చేసింది, ఎంతో మంది ప్రపంచానికి అందించింది. మనం బుద్ధుడన్నా, మనం వర్ధమాన మహావీరుడన్నా, మనం గాంధీనన్నా, ఇలాంటి వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు, యుగ పురుషులు అంటాం, మహా వ్యక్తులు. వీళ్ళ గురించి మనం చాలా బాగా తెలుసుకోవాలి. సరే, మనం బుద్ధిజం స్టార్ట్ చేసే ముందు బుద్ధిజం గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని తర్వాత బుద్ధిజం స్టార్ట్ చేద్దాం. నిన్న చెప్పింది మళ్ళీ కాస్త ఇంట్రొడక్షన్ ఇస్తాను, సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, బుద్ధిజం ఈ మనకి వేదిక్ రిలీజియన్ ఎప్పుడైతే ఇదైందో, వేదాలు ఎప్పుడైతే, ఆర్యులు ఎప్పుడైతే మన దీనిలోకి వచ్చారో, దాని తర్వాత ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేది ఎప్పుడైతే ఉందో అక్కడ సొసైటీ అనేది చాలా బాగుందని చెప్పుకున్నాం. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చినప్పుడు సొసైటీ అనేది కంప్లీట్ గా దిగజారిపోయిందని చెప్పుకున్నాం. వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో, చతుర్వర్ణాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రిజిడ్ గా తయారయ్యని చెప్పుకున్నాం, అంటే చాలా స్ట్రిక్ట్ గా తయారయ్యని చెప్పుకున్నాం. దాంతో పాటు పంటలు పండాలన్నా, ఏం చేయాలన్నా బ్రాహ్మిన్స్ ఒక స్ట్రిక్ట్ రిచువల్స్ కానీ, ఏమైనా ఇలాంటి యజ్ఞాలు కానీ ఇవ్వడం వల్ల పేదవాళ్ళ చేతిలో ఉన్న డబ్బంతా పూర్తిగా పోయేది. దాంతోపాటు లాంగ్వేజ్ కూడా సాంస్క్రిట్ ఎక్కువ అందుబాటులో ఉండడం వల్ల సామాన్య ప్రజలు, కామన్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా మన దీన్ని ప్రాకృత్ కానీ, దీన్ని పాలీ భాష కానీ మాట్లాడడం వల్ల లాంగ్వేజ్ గ్యాప్ వల్ల కూడా జనాలు చాలా ఇబ్బందులు చూడడం అనేది ఇదైంది. సో వీటన్నింటి కారణాల వల్ల బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు చాలా అరోగెంట్ గా తయారయ్యేవారు. వాళ్ళు ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకునేవాళ్ళు. సో ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, తక్కువ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విలేజ్ అసెంబ్లీస్ లో కానీ, డెసిషన్ మేకింగ్ థింగ్స్ లో కానీ, ఆఖరికి ఉమెన్ కి కూడా
ఇది లేకుండా పోయింది, ఇంపార్టెన్స్ లేకుండా పోయింది అని చెప్పుకున్నాం. సో ఈ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే దక్కట్లేదో సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీకి, వీళ్ళందరూ తిరగబడ్డారండి. ఎవరిపైన? హైయర్ క్యాస్ట్ పీపుల్ మీద తిరగబడ్డారు. తిరగబడితే ఆ మూమెంట్ ని, ఆ తిరుగుబాటునే ఏమంటాము అంటే శ్రమణ మూమెంట్ అని అంటామని చెప్పాం. సో వీటన్నింటికి, ఈ బాధలకి, ఇబ్బందులకి మాకు లిబరేషన్ కావాలి. వీ వాంట్ ఫ్రీడమ్, ఓకేనా, వీ వాంట్ ఈక్వాలిటీ అని కావాలని చెప్పి తిరగబడితే ఏమైంది? శ్రమణ మూమెంట్ స్టార్ట్ అయింది. శ్రమణ మూమెంట్ లో భాగంగా కొన్ని కొత్త రిలీజియన్స్ అనేవి పుట్టుకొచ్చాయని చెప్పుకున్నాం. వాట్ ఆర్ దోస్ రిలీజియన్స్? ప్రామినెంట్ రిలీజియన్స్ అందులో ఏంటి? జైనిజం, బుద్ధిజం, అజీవక, రైట్, ఇవన్నీ వచ్చాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చూడండి, అయితే కంప్లీట్ గా ఒక మనిషికి, ఒక సమ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి కంప్లీట్ గా ఫుల్ లిబరేషన్, పూర్తి స్వేచ్ఛని, పూర్తి స్వతంత్రాన్ని, పూర్తి ఈక్వాలిటీని, పూర్తి సమానత్వాన్ని మనిషి హ్యూమన్ రేస్ కి పరిచయం చేసిన మొదటి రిలీజియన్ ఏంటి అంటే అది బుద్ధిజం. ఈ అన్ని రిలీజియన్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ కోసమే వచ్చాయి, కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని వీటి వల్ల ఆపర్చునిటీస్ ఇంకా దగ్గరికి, ఇంకా ఈక్వాలిటీ అనేది ఇంకా జనాలకి చేరు అవ్వలేదు. సో బుద్ధిజం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ రిలీజియన్ హ్యూమన్ రేస్ కి, మానవ సమాజానికి ఈక్వాలిటీని, సమానత్వాన్ని, స్వేచ్ఛని పరిచయం చేసిన మొదటి రిలీజియన్ ఏంటమ్మా? బుద్ధిజం. సరే సార్, బుద్ధిజం అని చెప్పారు. బుద్ధిజం అసలు ఏంటి? బుద్ధిజం ఎవరు తెచ్చారు? ఎవరు దానికి గాడ్? ఎవరు? ఏం చేస్తారు బుద్ధిజంలో? ఇవన్నీ కంప్లీట్ గా తెలుసుకోవాలి. నేను ఏం చెప్పినా పూర్తిగా ఎక్స్ట్రా డీటెయిల్డ్ ఇచ్చి కథలా చెప్తాను. కథలా చెప్పడం వల్ల మనం సినిమాకి వెళ్తే కథ, మనకి సినిమాకి వెళ్తే ఎలా గుర్తుంటుందో అలా మీకు గుర్తుండాలి. నేను ఇప్పుడు ఎలా చెప్తానో ఎవరైనా మీ ఇంట్లో అడిగితే మీరు బుద్ధిజం గురించి కానీ, జైనిజం గురించి కానీ అలాగే పొల్లుపోకుండా చెప్పగలగాలి. అది నా ఎయిమ్, రైట్? సో అందుకోసమని జాగ్రత్తగా కథ ఎలా చెప్తానో జాగ్రత్తగా వినండి. వీలైతే కళ్ళ ముందు విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫ్యాక్ట్స్ కూడా మీకు కంప్లీట్ గా గుర్తుండిపోతాయి. చూడండి, బుద్ధిజం హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం ఫౌండర్ ఎవరు అంటే గౌతమ్ బుద్ధ. అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఐఎమ్ వెరీ ష్యూర్ మీ అందరికీ తెలుసు గౌతమ్ బుద్ధ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే అది సిద్ధార్థమ్మ. సిద్ధార్థ్ అంటే ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎనీ సర్కమ్స్టెన్సెస్ లో అయినా, హూ అచీవ్స్ హిజ్ ఎయిమ్, తన గోల్ ఏదైతే ఉందో, తన 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 డ్రీమ్ ఏదైతే ఉందో, ఏ పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి అడ్డంకులు ఎదురైనా ఎవరైతే విజయం సాధిస్తాడో ఆయన ఏమంటాము? సిద్ధార్థ్ అంటాము. చూడండి, మీరందరూ సిద్ధార్థులే. యు ఆర్ గోనా అచీవ్ యువర్ డ్రీమ్ ఆఫ్ యూపీఎస్సీ, రైట్? మీరందరికీ యూపీఎస్సీ వస్తుంది. మీరందరూ ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమిస్తారు, నాకు తెలుసు. సో మీరందరూ సిద్ధార్థులే. మీ అందరిలోనూ బుద్ధుడు అనేవాడు ఉన్నాడు, రైట్? ఈ విధంగా అర్థం చేసుకోండి. సరే చూడండి, ఫస్ట్ బుద్ధుడు ఎలా అయ్యాడు? బుద్ధిజం అసలు ఏంటి అంటే, బుద్ధిజంలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఒరిజినల్ నేమ్ సిద్ధార్థ్ చూసారా? ఈ సిద్ధార్థ్ బుద్ధాగా ఎలా మారాడు, గౌతమ్ బుద్ధాగా ఎలా మారాడు అనే ఎవల్యూషన్ అనేది మనం కంప్లీట్ గా తెలుసుకోవాలి. దాన్ని నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆఫ్టర్ లేటర్ వేదిక్ పీరియడ్ లో కొన్ని ఎంపైర్స్ అనేవి, కొన్ని రాజ్యాలు అనేవి ఉండేవండి. దానిలో భాగంగా శాక్య అనే ఒక క్లాన్ ఉండేది. దానికి, ఆ రాజ్యానికి అధిపతి శుద్ధోధన్, ఓకేనా? శుద్ధోధన్ యొక్క భార్య ఎవరు అంటే మహామాయ. వైఫ్ ఆఫ్ శుద్ధోధన్ ఈజ్ మహామాయ. షీ ఈజ్ కోసల రాకుమార్తె, ఓకేనా? కోసల రాజ్యానికి చెందిన క్వీన్ అండి. ఆవిడని శుద్ధోధన ఆయన పెళ్లి చేసుకున్నారు, ఓకేనా? పెళ్లి చేసుకుంటే కొన్నాళ్ళకి మొదటి బిడ్డ ఒక ఆయన పుట్టాడు. తర్వాత రెండవసారి ఆవిడ ప్రెగ్నెంట్ అయింది. రెండవసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు రాత్రి కళ్ళలోకి ఒక తెల్లటి ఏనుగు అనేది కళ్ళలోకి వచ్చిందండి. ఎవరి కళ్ళలోకి వచ్చింది? మహామాయ కళ్ళలోకి ఒక వైట్ ఎలిఫెంట్ అనేది రావడం జరిగింది, రైట్? వైట్ ఎలిఫెంట్ రావడం జరిగింది అని చెప్పి ఆవిడ ఎవరు చెప్పుకున్నారు అంటే తన భర్త అయిన శుద్ధోదండికి చెప్పుకున్నారండి. శుద్ధోదండికి చెప్పుకోగానే ఏమైంది అంటే, ఆయన ఎవరైతే ఉన్నారో శుద్ధోదన్, అసిత అనే ఒక మునిని తీసుకొచ్చారండి, ఇంటికి పిలిపించి ఇలా మా ఆవిడికి వైట్ ఒక ఎలిఫెంట్ అనేది వచ్చిందంట అని చెప్పారండి. ఓకే, ఏం కాదు, వైట్ ఎలిఫెంట్ అంటే ఏం కాదు, మీరు బిడ్డ పుట్టిన తర్వాత నన్ను పిల్లండి, నేను అప్పుడు జ్యోతిష్యం చెప్తాను అన్నారండి, ఓకేనా అని చెప్పి ఆయన వెళ్ళిపోగానే శాక్య తెగ ఏదైతే ఉందో, ఈ శాక్య వంశం ఏదైతే ఉందో వాళ్ళ ఆచారం ప్రకారంగా డెలివరీ అనేది ఎక్కడ జరగాలి అంటే పుట్టింట్లో జరగాలి. సో ఈ శుద్ధోధన్ ఎక్కడ పరిపాలిస్తున్నారంటే కపిలవస్తు దగ్గర పరిపాలిస్తున్నారు. కపిలవస్తు అనే ఏదైతే ఉందో అక్కడ తన ఇదనేది రూలింగ్ అనేది చేస్తున్నారు. ఈయన ఏం చేశారంటే కపిలవస్తు నుంచి ఈ శుద్ధోధన్ అయిన మహామాయిని డెలివరీ కోసం
కోసలకి పంపిద్దాం అనుకుంటున్నారండి. కోసలకి పంపించే టైంలోనే పల్లకి మోస్తున్నారు, మహారాణి కదా, బంగారు పల్లకి ఎక్కారు, కూర్చున్నారు. ఒకప్పుడు అంతా నడక మీదే కదా ప్రయాణం, నడక మీదే జరుగుతుంది. మధ్యలో మహామాయకి నొప్పులనే వచ్చినాయి. ఓకేనా, లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అప్పుడు పక్కనే ఒక లుంబిని వన అనే ఒక వనం ఉంది. అక్కడికి తీసుకెళ్లి ఆ వనంలో చెట్టు నీడన ఒక ఒక సాల్ట్ ట్రీ కింద, ఒక బోధి వృక్షము అంటాము, దాని కింద ఎవరైతే ఉన్నారో అదర్ పీపుల్ వాళ్ళందరూ ఇది చేయడం అనేది జరిగితే అప్పుడు ఒక అబ్బాయి అనేవాడు పుట్టాడు. ఒక అందంగా ఉన్నాడు, చక్కగా తెల్లగా ఉన్నాడు, నల్లటి నీలమైన కళ్ళు ఉన్నాయి, ఉంగరాల జుట్టు ఉంది అనేది జరిగింది. దాని తర్వాత మహామాయకి విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. బుద్ధుడు ఎవరైతే ఈ సిద్ధార్థ అని ఆవిడ పుట్టారో, పుట్టిన తర్వాత 7 రోజులకి మహామాయ ఆవిడ ఆ తల్లి గారు మరణించడం అనేది జరిగింది, చనిపోవడం అనేది జరిగింది. భార్య చనిపోయినప్పటికీ కొడుకు పుట్టాడు, నాకు వారసుడు పుట్టాడు అని చెప్పి శుద్ధోదండు వెర్రెక్కిపోతున్నాడండి, పిచ్చెక్కిపోతున్నాడు. అందరికీ స్వీట్లు, రాజ్యం అంతా మిఠాయిలు పంచాడు, అందరికీ చెప్పుకున్నాడు, గర్వంగా చెప్పుకున్నాడు నా కొడుకు పుట్టాడు, ఇది అది అని చెప్పి. దాంతో పాటు ముని ఎవరైతే అసిత అనే ముని ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపించాడు. ఎందుకు పిలిపించాడంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మహామాయ కల్లోకి వైట్ ఏనుగు అనేది, వైట్ ఎలిఫెంట్ అనేది రావడం జరిగింది. దానికి మీనింగ్ నేను తర్వాత చెప్తాను అని చెప్పి ఆయన అన్నాడు. సో జాతకం చెప్పండి అయ్యా మా కొడుక్కి అని చెప్పి అనగానే అసిత అనే మహాముని హిమాలయాల నుంచి ఎక్కడికి కపిలవస్తుకి రావడం అనేది జరిగింది. కపిలవస్తుకు రాగానే పిల్లాడిని తీక్షణంగా, పిల్లాడు ఎక్కడ బంగారు ఊయల్లో ఉన్నాడు, పిల్లాడిని తీక్షణంగా చూశాడు. ఎవరు? అసిత అనే మహాముని. చూసి మహామాయకు వచ్చిన కళను కూడా గుర్తు తెచ్చుకొని ఏమని చెప్పాడు, కళలో వైట్ ఎలిఫెంట్ అనేది రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. దాంతో పాటు పిల్లాడి కళ్ళు నీలంగా ఉన్నాయి. దాంతో పాటు పిల్లాడి పాదాలను చూశాడు, పాదాలను కూడా చూసి ఒక మాట అన్నాడు, ఈ పిల్లాడు అయితే ఒక మహా చక్రవర్తి అవుతాడు, చాలా పెద్ద కింగ్ అవుతాడు, లేకపోతే ఒక దారుణమైన, ఒక చాలా చాలా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేయగలిగే ఒక సన్యాసి అయిపోతాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈయన కళ్ళున్నాయి చూసారా, నీలమైన కళ్ళు, ఎవ్వరూ చూడని ప్రపంచాన్ని ఆ కళ్ళు చూస్తాయి అని చెప్పాడు. ఈయన పాదాలు ఉన్నాయి చూసారా, ఏ రాజ్యాలు తిరగనటువంటి, ఏ రాజ్యాలు వెళ్ళనటువంటి పాదాలు ఆ రాజ్యాలకు వెళ్తాయి, ఎక్కువ రాజ్యాలను, ఎక్కువ ప్లేసెస్ తిరుగుతాయి అని చెప్పడం అనేది జరిగింది. అప్పటి వరకు శుద్ధోదండి ఎంతో ఆనందంగా ఉన్నాడని చెప్పుకున్నాం. శుద్ధోదండికి ఒక్కసారిగా భయం స్టార్ట్ అయిందండి. అసిత అనే మహాముని చెప్పిన దీనివల్ల భయం స్టార్ట్ అయింది. ఎక్కడ నా కొడుకు సన్యాసి అయిపోతాడో, ఎక్కడ నా రాజ్యం అనేది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందో, వారసత్వం అనేది పోతుందో, ఎక్కడ నా బిడ్డ ఇదైపోతాడో, మునైపోతాడో అన్ని వదిలేసి అని చెప్పి ఏం చెప్పాడు అంటే, ప్రపంచంలో ఉన్న ఎటువంటి బాధలు నా పిల్లాడికి తెలియకూడదు. ఒకప్పుడు మునులు సన్యాసులు ఎలా అయ్యేవాళ్ళంటే, బాధలు ఏవైతే ఉన్నాయో, సారోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసే విధంలో భాగంగా సన్యాసులు అయిపోయేవాళ్ళు. ఆనందాన్ని వెతకడంలో భాగంగా, మోక్షాన్ని వెతకడంలో భాగంగా, విత్ ద క్వెస్ట్ ఆఫ్ తీర్థ, విత్ ద క్వెస్ట్ ఆఫ్ సాల్వేషన్ వాళ్ళు ఏమయ్యేవాళ్ళు, మునులు ఋషులు అయ్యేవాళ్ళు. సో బాధలు అనేవి నా కొడుకు తెలియకూడదు అని చెప్పి రాజమందిరంలోనే బయటికి వెళ్లకుండా 4 గోడల మధ్యనే చాలా అల్లారు ముద్దుగా శుద్ధోదండు ఎవరైనా చూసుకున్నారండి, సిద్ధార్థుని చూసుకున్నాడు. సిద్ధార్థుడు చాలా గారవంగా పెరిగాడు. చదువు కూడా ఇంట్లోనే, మొత్తం అంతా రాజమందిరంలోనే, ఫ్రెండ్స్ వచ్చినా ఇంట్లోనే, అంతా బాగా జరుగుతోంది. దాంతో పాటు తన 16th ఏజ్ లో, 16వ ఏట మన సిద్ధార్థుడికి పెళ్లి కూడా జరగడం జరిగింది. ఎవరితో జరిగింది అంటే, ఈ మహామాయ యొక్క ఎవరైతే బ్రదర్ ఉన్నారో ఆ బ్రదర్ అంటే సిద్ధార్థుడికి మేనమామ అవుతాడు. మేనమామ కూతురు పేరు యశోధర అండి. ఆ యశోధరతో పెళ్లి అవ్వడం అనేది జరిగింది. 16వ ఏటన పెళ్ళయింది. కొన్నాళ్ళకే ఒక అందమైన బిడ్డ పుట్టాడు, రాహులుడు అనే బిడ్డ పుట్టడం అనేది జరిగింది. ఇక్కడ వరకు అసలు ఈ శుద్ధోదండు గురించి, మహామాయ గురించి ఏం జరిగిందో అర్థమైందా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అయితే చూడండి, మహామాయ భూమిని వదిలి వెళ్ళిపోగానే, మన 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 సిద్ధార్థుని శుద్ధోదండి ఒంటరిని చేసి వెళ్ళిపోగానే ఏమైంది అంటే, తన ఆంట్, పినతల్లి, పిన్ని అంటాము, ఆ పిన్ని ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ప్రజాపతి గౌతమి. ప్రజాపతి గౌతమిని అనే ఆవిడ ఈ సిద్ధార్థుని బంగారులా చూసుకుందండి. నిజంగా సొంత కొడుకును కూడా అలా చూసుకోరు, సవత్సల్ని అంత అద్భుతంగా చూసుకుంది. రైట్, చాలా చక్కగా చూసుకున్న తర్వాత సిద్ధార్థుడు కూడా పినతల్లి మీద, ఎవరైతే గౌతమి, ప్రజాపతి గౌతమి ఉన్నారో ఆవిడ మీద కూడా చాలా ప్రేమ అనేది, చాలా లవ్ అండ్ అఫెక్షన్ ని పెంచుకోవడం అనేది జరిగింది. రైట్, అయితే చూడండి ఇప్పుడు ఏమైందో చెప్తాను.
అయితే అలా అలా బాగా గడుస్తోంది, బాగానే ఇదవుతోంది, అంతా బాగా జరుగుతోంది, బయటికి వెళ్ళట్లేదు సిద్ధార్థుడు, అంతా హ్యాపీనెస్, ప్రపంచం అంతా హ్యాపీనెస్ ఉంది అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు రాజ్యాన్ని ఎప్పుడైతే నేను రిటైర్ అయిపోతానన్నా సిద్ధార్థ, నువ్వు రాజ్యం సింహాసనం ఎక్కాలి, నువ్వు అర్థమైందా, నువ్వు మన నెక్స్ట్ రూలింగ్ నువ్వే చేయాలి అని చెప్పగానే, నాన్నగారు నేను ఇప్పటి వరకు 4 గోడల మధ్య ఉన్నాను కదా, నేను ఇప్పుడు బయటకు వెళ్ళి జనాలు ఎలా ఉన్నారు ఏంటి అని చూసొస్తాను అని చెప్పి అన్నాడండి. సిద్ధార్థ అలా అనగానే శుద్ధోదన్ను ఒక ఒక చారియట్ ని ఒక రథం తోలే వ్యక్తిని, అతని పేరు ఏంటి అంటే చెన్నా అండి. ఆ చెన్నా అనే వ్యక్తిని, ఒక గుర్రం పేరు ఏంటి అంటే కంటక అనే గుర్రాన్ని. గుర్తుపెట్టుకోండి, సిద్ధార్థుడికి ఎవరెవరినిచ్చి పంపించాడు, ఒక చారియట్. ఇవన్నీ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఒక చారియట్, రథాన్ని తోలేవాడు, ఆయన పేరు చెన్నా అండి. గుర్రం పేరు ఏంటి, శుద్ధోదండు బయటకు వెళ్ళిన గుర్రం పేరు కంటక. ఇద్దరిని పట్టుకొని మన సిద్ధార్థుడు అనేవారు బయటికి వెళ్ళడం అనేది జరిగింది. అదే సిద్ధార్థుడు అనేవాడు బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళగానే బుద్ధుడు ఒక 4 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని చూడడం అనేది జరిగిందండి. స్లైడ్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి, త్వరగా వెళ్ళిపోతున్నానని. ఓకేనా, 4 సైట్స్ ని బుద్ధుడు చూడడం అనేది జరిగింది. అవి ఏంటి అని చెప్తాను, చూడండి. ఏ సైట్ ఆఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, ఒక వృద్ధుణ్ణి చూశాడండి, ఒక ఓల్డ్ మ్యాన్ ని చూశాడు. సైట్ ఆఫ్ ఎ సిక్ మ్యాన్, ఒక రోగిని చూశాడండి, భోగంతో బాధపడుతున్న ఒక రోగిని చూశాడు. కాప్స్ బీయింగ్ క్యారీడ్ బై పీపుల్, ఒక మృతదేహాన్ని చూశాడు. ఇప్పటి వరకు బుద్ధుడు ఇలాంటి దాన్ని ఏది చూడలేదు, ఆనందంలోనే బతికాడు, సుఖ సంతోషాలతోనే బతికాడు. అర్థమైందా? కానీ ఇప్పుడు వాటిని చూడడం అనేది జరిగింది. ఎప్పుడు అమ్మా అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 29. చూసి ఏంటి ప్రపంచం అంతా సారోనే కదా, ప్రపంచం అంతా విచారమే కదా, ప్రపంచం అంతా దుఃఖమే కదా అని ప్రపంచాన్ని చాలా తిట్టుకుంటున్నాడండి, చాలా నలిగిపోతున్నాడు లోపల. ఆ నలిగిపోతునేటప్పుడు లాస్ట్ గా ఎవరిని చూశాడంటే ఒక మునిని చూశాడండి, ఒక ఋషిని చూశాడు. చెట్టు కింద కూర్చున్నాడు ఋషి, ధ్యానం చేసుకుంటున్నాడు. అతని కళ్ళు చాలా నిర్మలంగా కనిపిస్తున్నాయి. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది, ఎంతూజియాజం పెరిగింది సిద్ధార్థుడికి. వెంటనే ఋషి దగ్గరికి వెళ్ళి అన్నాడు, ప్రపంచం అంతా ఇంత సారో ఉంది కదా, ఇంత విచారం ఉంది కదా, ఇంత దుఃఖం ఉంది కదా, మీరు అలా ఉండగలుగుతున్నారు అంత ప్రశాంతంగా? అసలు ఎలా ఉండగలుగుతున్నారు మీరు అనగానే ఆ ముని నవ్వాడండి. నవ్వి ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచం ఒక మాయయ్యా అన్నాడు. నువ్వు బంగారు ఆభరణాలు ధరించి వచ్చావు, బంగారు రథాన్ని తీసుకొని వచ్చావు, ఇవంతా ఒక మాయ, ఈ లగ్జరీ ఒక మాయ, ఈ జీవితం ఒక మాయ, నీ భార్య ఒక మాయ, నీ పిల్లాడు ఒక మాయ, నీ రాజ్యం ఒక మాయ, నీ సింహాసనం ఒక మాయ అని చెప్పాడు. చెప్పగానే అప్పటి వరకు నలిగిపోతూ ఉన్న బుద్ధుడికి ఒక్కసారిగా మైండ్ వెలిగిందండి. నిజమే కదా, నేను ఇప్పుడు ఇంత లగ్జరీస్ అనుభవించినా నేను ఇతను అనుభవిస్తున్నంత సౌఖ్యంగా లేను, అతని కళ్ళంత నిర్మలంగా ఉన్నాయి, నేను ఇప్పటికీ ఇంత లగ్జరీస్ లో ఉన్నప్పటికీ నేను అలా లేను అని చెప్పి ఇదయ్యాడు. ఆ ముని యొక్క ఏవైతే ఆ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా వర్డ్స్ అనేవి చాలా నాట్ ఎన్లైటన్మెంట్ గురించి తర్వాత చెప్తాను, ఓకేనా. వెంటనే ఆ ముని చెప్పిన మాటలు అనేవి తన మీద తీవ్రమైన ప్రభావం అనేవి చూపించాయి, ఒక డ్రగ్ లా పనిచేసాయి. అర్థమైందా? మైండ్ లో ఉన్న నెర్వ్స్ అన్ని తినేస్తున్నాయి. ఎవరికి? సిద్ధార్థుడు వెంటనే ఇంటికి వచ్చాడు. రాత్రి పడక గదిలోనే పడుకున్నాడు. కానీ ఆలోచనలన్నీ ముని చెప్పిన మాటల మీదే ఉన్నాయి. ఎప్పుడైతే ఓల్డ్ మ్యాన్ ని చూశాడో, వృద్ధుడిని ఎప్పుడైతే చూశాడో ఆయన మీదే ఉన్నాయి. మోక్షము అమ్మ, సాల్వేషన్ అంటే మోక్షం, ఓకేనా. ఓల్డ్ మ్యాన్ మీదే ఉన్నాయి. సిక్ మ్యాన్ రోగి ఎవరైతే ఉన్నారో తన మీదే ఉన్నాయి. ఎవరైతే నలుగురు మోస్తున్న శవం ఏదైతే ఉందో దాని మీదే ఉన్నాయి. దాంతో పాటు ముని చెప్పిన మాటలు కూడా తన మైండ్ లో వినిపిస్తూనే ఉన్నాయి, ఘోషిస్తూనే ఉన్నాయి. అర్ధరాత్రి లేచాడండి. లేచి తన పక్కనే ఉన్న భార్యను లేపాడు, యశోధరాని లేపి, యశోధరా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోమాకు అన్నాడు. చెప్పండి, మీరు ఏ మాట అంటే ఆ మాట అంది ఆవిడ. పక్కనే ఉన్న పిల్లాడు ఊయల్లో పడుకున్నాడు. పిల్లాడిని చేతిలోకి తీసుకొని పిల్లాడికి ముద్దాడి, పిల్లాడిని తన భార్య చేతుల్లో పెట్టి, వీడిని చక్కగా చూసుకో జాగ్రత్తగా, అసలు నిజమైన జీవితం అంటే ఏంటి, నిజమైన జీవితానికి అసలైన అర్థం ఏంటి అనేది తెలుసుకునే పని మీద నేను బయటకు వెళ్ళిపోతున్నాను, నేను నిన్ను వదిలేస్తానని నువ్వు అనుకోకు. హౌ టు గెట్ సౌండా? నాకు అర్థం కాలేదమ్మా, సౌండ్ రావట్లా. మీది టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఇదవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. తన భార్యకి చెప్పాడు, జాగ్రత్తగా చూసుకో పిల్లాడిని,
ఓకే, పిల్లాన్ని చూసుకున్నాడు, చాలా బాగా చూసుకోమ్మా అని చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా పెంచు, వాడిని ప్రయోజకుడిని చేయని చెప్పాడు. చెప్పి శుద్ధోదండి పాదాలకు కాళ్ళకు దండం పెట్టి బయటికి వెళ్ళిపోయాడండి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. బయటికి ఎలా వెళ్ళాడు అంటే ఇందాకే చెప్పాను, తన చారియట్, తన రథాన్ని తోలే వ్యక్తి, తన గుర్రం, ఆ రెండు ఎవరెవరు? చెన్నడిని పట్టుకెళ్ళాడు, దాంతో పాటు ఎవరిని? తన గుర్రమైన కంటకాన్ని కూడా పట్టుకెళ్ళాడు. బుద్ధిస్ట్ మైథాలజీలో, బుద్ధిస్ట్ ఫిలాసఫీలో, బుద్ధిజం తాలూకా హిస్టరీలో ఈ బయటకు వెళ్ళిపోయిన కార్యక్రమం ఏదైతే ఉందో అన్నింటినీ వదిలేసి బుద్ధుడు ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో ఆ సీన్ ని, ఆ ఇన్సిడెంట్ ని ఏమంటారు అంటే మహాభినిష్క్రమన్ అంటారండి. ఓకే, మహాభినిష్క్రమన్ అంటారు. ఎగ్జాక్ట్లీ, కాల్ ఓవర్ ఇంటర్నెట్, రైట్? మహాభినిష్క్రమన్ అంటారు. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు స్లైడ్స్ చూపించి ఒకటి తర్వాత ఒకటి ఫ్యాక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుండిపోతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిందే మీకు ఉంటాయి. ఓకేనా? చూడండి. బుద్ధిజం. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పాము? గౌతమ్ బుద్ధ. ఒరిజినల్ నేమ్ ఆఫ్ బుద్ధ ఏమని చెప్పాము కదా? సిద్ధార్థ. పుట్టగానే ఏం పేరు పెట్టారని చెప్పాము? సిద్ధార్థ అని చెప్పాము. ఎనీ సర్కమ్స్టెన్సెస్ లో తన గోల్ ని, తన ఎయిమ్ ని ఎవరైతే అచీవ్ చేస్తారో అతని సిద్ధార్థ అంటారని చెప్పాము. నేను మిమ్మల్ని అందరినీ సిద్ధార్థ అని అంటారని కూడా నేను చెప్పాను. బికాస్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ గోల్ అట్ ఎనీ కాస్ట్, రైట్? సో చూడండి, ఫాదర్ ఎవరు? తండ్రి ఎవరు? సిద్ధార్థుడి యొక్క తండ్రి ఎవరు అంటే శుద్ధోదన్. మదర్ ఎవరు అంటే మహామాయ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆంట్ ఎవరైతే మహామాయ 7 రోజులకు చనిపోయారని చెప్పాం కదా, చనిపోగానే ఎవరు పెంచారు? ఆయన్ని, సిద్ధార్థుడిని మహాప్రజాపతి గౌతమి అనే ఆవిడ పెంచడం అనేది జరిగింది. తన 16th ఏజ్ లో 16వ ఏట ఎవరితో పెళ్ళయిందన్నాము? తన మరదలైనటువంటి యశోధరాతో పెళ్ళయిందని చెప్పాము. సన్ ఎవరని చెప్పుకున్నాము? రాహుల అని చెప్పుకున్నాం, రైట్? బుద్ధుడి యొక్క సన్ రాహుల. బుద్ధుడి యొక్క బ్రదర్, ఎల్డర్ బ్రదర్, హీస్ దేవదత్త. ఓకేనా? బుద్ధుడు ఏ క్లాన్కి, ఏ వంశానికి చెందినవాడు అంటే శాక్య వంశానికి చెందినవాడు అని చెప్పుకున్నాం. ఎక్కడ పుట్టాడని చెప్పుకున్నాం? కపిలవస్తు నుంచి కోసలికి వెళ్లే దారిలో మధ్యలో లుంబిని వన ఏదైతే ఉందో ఆ లుంబిని వనాలో 563 BC. ఎప్పుడైతే ఈ డేట్స్ గుర్తుపెట్టుకోక్కర్లేదు, జాగ్రత్తగా చూడండి. ఈ లుంబిని వన ఏదైతే ఉందో ఈ లుంబిని వనాలో పుట్టడం అనేది జరిగింది. బుద్ధుడి యొక్క హార్స్ పేరు ఏమని చెప్పాము? కంటక. బుద్ధుడి యొక్క హార్స్ పేరు కంటక. బుద్ధుడి యొక్క చారియట్, రథాన్ని తోలే వ్యక్తి పేరేంటి? చెన్న, రైట్? ఇవన్నీ ఫ్యాక్ట్స్ అన్ని అడుగుతారు. మీకు కథ నేను చెప్పాను కాబట్టి మీకు ఇవన్నీ గుర్తుండిపోతాయి. ఎగ్జాక్ట్ కథలా నేర్చుకోవాలి ప్రతిదీ. ఓకేనా? బుద్ధ లెర్న్ లాంగ్వేజెస్ అండ్ గ్రామర్. ఈ బుద్ధుడికి మధ్యలో గురువులు అనే వాళ్ళు ఉన్నారండి. మధ్యలో చెప్పాను కదా, ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ జరిగింది అని చెప్పాము? 4 గోడల మధ్య జరిగిందని చెప్పాము. ఆ లాంగ్వేజెస్, గ్రామర్ అండ్ ఉపనిషత్తుల్ని బోధించింది ఎవరు? సర్వమిత్ర అనే గురువు. ఎవరు అంటే సర్వమిత్ర. మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫిలాసఫీ నేర్పించింది ఎవరు? భరద్వాజ్ అనే గురువు. అందరూ మ్యూట్ చేసుకోవాలి, డౌట్ వస్తే అన్మ్యూట్ చేసి అడగాలి. ఓకేనా? మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎవరు నేర్పారని చెప్పాము? భరద్వాజ్ నేర్పారని చెప్పాము. బుద్ధుడికి ఇంకో పేరు ఏంటి అంటే సిద్ధార్థ. బుద్ధుడికి ఇంకొక పేరేంటమ్మా? సిద్ధార్థ. అది అసలైన నేమ్ సిద్ధార్థ. శాక్యముని, శాక్య వంశానికి, శాక్య అనే క్లాన్ కి చెందినవాడు కాబట్టి ఆయన శాక్యముని అంటాము. తథాగత అని ఎందుకంటామంటే మోక్షానికి, సాల్వేషన్ కి, లిబరేషన్ కి, స్వేచ్ఛకి ఒక రోడ్ వేసాడు కాబట్టి ఆయన తథాగత అంటాము, రైట్? ఒక రోడ్ ను ఆయన కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి అందుకోసం ఏమంటాము? తథాగత అంటాము. ఓకేనా? ఇవన్నీ యూపీఎస్సీలో అడుగుతారు, అన్నింటినీ గుర్తు పెట్టుకోవాలి, రైట్? అందరికీ మన యాప్ ఉంటుంది కదా, యాప్ లో అందరికి PDF పెడతాను. పెట్టేటప్పుడు అన్ని రివిజన్ చేసుకోండి జాగ్రత్తగా. అయితే చూడండి, సిద్ధార్థ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16. 16 ఏళ్ళకే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యశోధర. యశోధర ఎవరమ్మా? దండపాణి అనే వ్యక్తి డాటర్. దండపాణి ఎవరు? మహామాయ యొక్క బ్రదర్. మహామాయ ఎవరైతే బుద్ధుని, సిద్ధార్థుని తల్లి ఎవరైతే ఉన్నారో, మదర్ ఎవరైతే ఉన్నారో, మహామాయ 7 రోజులకే చనిపోయారన్నాం కదా, ఆయన బ్రదర్ ఎవరు? దండపాణి. ఆయన కూతురు ఎవరు? యశోధర. యశోధరాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే ఎవరు పుట్టారు?
సన్ పేరేం పేరమ్మా? రాహులుడు. రాహుల. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బుద్ధుడి యొక్క ఎప్పుడైతే బుద్ధుని జన్మ ఎప్పుడైతే జరిగింది, బుద్ధుడు ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇండియాలో అంటే బుద్ధ పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? బుద్ధ పూర్ణిమగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదర్ కంట్రీస్ లో నేపాల్ గానీ, శ్రీలంక గానీ, టిబెట్ ఈ కంట్రీస్ లో, జపాన్ ఈ కంట్రీస్ లో వేశాఖ అనే పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. బుద్ధుని పుట్టినరోజుని వేశాఖ అనే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. బుద్ధుడు ఏ రోజు పుడతాడు అంటే వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు పుడతాడు. ఓకేనా? బుద్ధుడు ఎప్పుడు పుడతాడు అంటే వైశాఖ శుద్ధ పూర్ణిమ రోజు పుడతాడు. అందుకే బుద్ధుడు పుట్టినరోజున బుద్ధ పూర్ణిమ ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు, బయట కంట్రీలో వేశాఖ అనే దీంతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడే చెప్పాం. అట్ ద ఏజ్ ఆఫ్ 29, 29 సంవత్సరాలప్పుడు శుద్ధోదండు రాజ్యాన్ని సింహాసనం అధిష్ఠించిన ఆయన అంటే సిద్ధార్థుడు నేను బయటికి వెళ్ళి రాజ్యాన్ని చూసి వస్తాను ఒకసారి అని చెప్పి ఏం చెప్తాడు? బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఎవరితో బయటకు వెళ్తాడు? చెన్నానాయనతో బయటకు వెళ్తాడు. తన కంటక అనే గుర్రంతో బయటకు వెళ్తాడు. బయటకు వెళ్ళి ఏ ఇన్సిడెంట్ చూస్తాడు? ఒక ఓల్డ్ మ్యాన్, ఒక వృద్ధుడిని చూస్తాడు, ఒక సిక్ మ్యాన్, ఒక రోగిని చూస్తాడు, దాంతో పాటు కాప్స్ అంటే ఒక శవాన్ని చూస్తాడు, జనాలు మోసుకెళ్తున్న శవాన్ని చూస్తాడు. ఇవన్నీ చూసి విపరీతంగా చెరించిపోయి ప్రపంచం అంతా దుఃఖమే ఉంది, ఈ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో అని ఒక కన్క్లూజన్ కి వచ్చిన తర్వాత ఒక మునిని చూస్తాడు. ముని నిర్మలంగా హాయిగా కళ్ళు పెట్టుకొని ఉంటే ఆ ముని దగ్గరికి వెళ్ళి మీరు ఇంత హ్యాపీగా ఇంత ప్లెజర్ తో ఎలా ఉండగలుగుతున్నారు ఇంత దుఃఖం చుట్టూ ఉంటే అని చెప్పి అడగగానే, ఇదంతా మాయ నాయన, నువ్వు చేసేది నీ భార్య మాయ, నీ పిల్లల మాయ, నీ రాజ్యం మాయ, నీ ఆభరణాల మాయ, నీ గుర్రం మాయ, నీ రథం మాయ అని చెప్పడం సిద్ధవుతాడు. ఇతని మాటలన్నీ అతని మైండ్ లో ఒక డ్రగ్ లా పనిచేస్తాయి. అతని మైండ్ ని తొలిచేస్తా ఉంటాయి. ఆ తొలి చేయడంలోనే భాగంగా ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత తన బిడ్డని యశోధరాకు అప్పగించి శుద్ధోదండి కాళ్ళకి దండం పెట్టి నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి కంటక అనే గుర్రం మీద చెన్నడు అనే చారియట్ ని పట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. రైట్? క్లియర్. అయితే బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళగానే బయటికి వెళ్తున్నప్పుడు ఒక క్షత్రియ ఎవరైతే అమ్మాయి ఉంటారో క్షత్రియ అమ్మాయి బుద్ధుడిని చూసి ఎంత బాగున్నాడు ఇతను, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు అని అనుకుంటుంది. అనుకోగానే బుద్ధుడు అనుకుంటాడు ఈ పొగడ్తలు గాని ఇవన్నీ గాని భ్రమ, ఇవన్నీ నిజంగానే ఆయన చెప్పినట్టు మాయ అని చెప్పి సరేలే అని చెప్పి ఆవిడికి ఒక బంగారు గోల్డెన్ ఆర్నమెంట్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చి, ఎవరైతే పొగిడారో గిఫ్ట్ గా ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడండి. ఆ వెళ్ళిపోయిన దాన్ని ఏమంటాము? ఇన్సిడెంట్ ని ఏమని చెప్పుకున్నాము? చెప్పాలి. మహాభినిష్క్రమణ అంటారని చెప్పుకున్నాం. రైట్? మహాభినిష్క్రమణకి ఒక సింబల్ ఉందండి బుద్ధిజం లో. ఆ సింబల్ ఏంటో చెప్పగలరా ఎవరైనా? హార్స్, కంటక అనే గుర్రం అని చెప్పాం కదా, ఆ గుర్రమే మహాభినిష్క్రమణకి సింబల్. రైట్? పర్ఫెక్ట్. చూడండి ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేసి పెట్టాను, చూడండి ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక సిక్, ఒక రోగిని చూస్తాడు, తర్వాత ఒక వృద్ధుడిని చూస్తాడు, తర్వాత ఒక శవాన్ని చూస్తాడు, చివరగా ఒక మునిని సందర్శించి ముని దగ్గర ఉపన్యాసం అనేది తీసుకుంటాడు. ఇదిగోండి ఈ గుర్రం పేరేమని చెప్పుకున్నాము? కంటక. ఈ తోలేవాయిన పేరేం పేరు చెప్పుకున్నాము? చెన్న. ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? చూడండి. హీ లెఫ్ట్ హోమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 29, 29 సంవత్సరాలప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు బయటికి వెళ్ళిపోతాడు అంటే టు అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ లైఫ్. లైఫ్ అంటే, జీవితం అంటే అసలైన అర్థం ఏంటి, జీవితానికి అసలైన అర్థం ఏంటి, జీవితం అనేది ఏంటి అనే జీవితం యొక్క అసలైన మీనింగ్ తెలుసుకోవడం కోసం బయటికి వెళ్ళిపోతాడు. బుద్ధిస్ట్ లిటరేచర్ లో, బుద్ధిజం లో ఏం చెప్తారు? ఈ సీన్ ఏమని చెప్తారు? మహాభినిష్క్రమణ అంటారని చెప్పుకున్నాం. ఆఫ్టర్ దట్ హీ లెడ్ నొమాడిక్ లైఫ్ స్టైల్. నొమాడిక్ అంటే సంచార జీవనాన్ని గడుపుతా ఉంటాడు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తా ఉంటాడు. వెళ్ళి డిఫరెంట్ మనుషుల్ని చూస్తాడు, మనుషుల జీవితాలను చూస్తాడు. ఈ దుఃఖానికి ఏది కారణం అవుతుందో అని అబ్జర్వ్ చేయాలనే ప్రయత్నంలో ఉంటాడు. తన ఎయిమ్ ఏంటమ్మా? బుద్ధుడి ఎయిమ్ ఏంటి, గోల్ ఏంటి? జీవితానికి అసలు అర్థం తెలుసుకోవడం ఏంటి అని చెప్పి చేస్తాడు. బుద్ధుడు మనలా గివప్ ఇచ్చేసేవాడా? కాదు. అతని పేరేం పని చెప్పాము? సిద్ధార్థ్. సిద్ధార్థ్ అంటే మీనింగ్ ఏంటమ్మా?
దేన్నైనా ఎట్టి పరిస్థితుల్లో జయించడం. జయించేవాడు, ఎట్టి పరిస్థితులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా జయించేవాడిని సిద్ధార్థ అంటారు. కాబట్టి బుద్ధుడు నిజంగానే పట్టుదల, అంత భోగాలు అనిపించినప్పటికీ రాళ్ళు రప్పలని లేకుండా, ఆకలి నిద్రలు లేకుండా జీవితం యొక్క పరమావధి తెలుసుకోవడానికి రోడ్లంబడి పడి నడుస్తానే ఉన్నాడు. రైట్, పర్ఫెక్ట్. అయితే చూడండి, ఇతను తిరుగుతా 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 ఎక్కడికి వెళ్ళాడు అంటే రాజగృహ అనే ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది. రాజగృహ అనే ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది. రాజగృహ అనే ప్రాంతంలో కింగ్ బింబిసార్ అనే వ్యక్తి ఆ రాజగృహ అనే ప్రాంతాన్ని పరిపాలించడం. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆఫ్ చేసుకోవాలి. రైట్, ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ హిస్ ఫాదర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో, కింగ్ బింబిసార్ ఎవరైతే ఉన్నారో, ఆ రాజగృహ అనే ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు? కింగ్ బింబిసార్. కింగ్ బింబిసార్ అని ఆయన బింబిసారుడు ఏం చేస్తాడంటే బుద్ధుడిని చూస్తాడు. చూసి ఈయన సిద్ధార్థలా ఉన్నాడే, పుట్టినప్పుడు వెళ్ళాం కదా, ఆయన పుట్టినప్పుడు ఎవరు మన శుద్ధోదండికి పుట్టాడు కదా, ఆయన పుట్టినప్పుడు వెళ్ళాం కదా అని చెప్పి గుర్తుపట్టి ఏం చేస్తాడు, శుద్ధోదండి కబురు పంపిస్తాడండి, మీ సిద్ధార్థుడు ఎక్కడో లేడు, ఇక్కడ మహారాజ్యంలోనే ఉన్నాడు అని. శుద్ధోదండి కోరిక మేరకు బింబిసారా ఏం చేస్తాడంటే మన సిద్ధార్థుడితో మాట్లాడతాడు. ఏమయ్యా, నీకు సింహాసనం అధిష్ఠించి వెళ్ళు, ఎందుకు ఈ తిరుగుతావు, ఎందుకు ఈ సన్యాసి జీవితం నీకెందుకు, ఎంత అద్భుతంగా బతికావు అని చెప్పి ఒక డీల్ కోసం, ఒక మధ్యవర్తిత్వం చేయడం కోసం వచ్చినప్పుడు బుద్ధుడు ఏమంటాడు అంటే, వన్స్ నా గోల్ ఫుల్ఫిల్ అవనివ్వండి, జీవితం యొక్క అసలైన అర్థం నాకు తెలియనివ్వండి, నేనే వస్తాను తిరిగి నాది ఏదైతే కపిల వస్తువు ఉందో కపిల వస్తువుకు వెళ్తాను, కపిల వస్తువులో మాట్లాడదాం, మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని చెప్పి ప్రామిస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏం చేస్తాడు, రాజగృహాన్ని వదిలేసి వైశాలికి వెళ్ళిపోతాడు. బుద్ధుడు ఎక్కడి నుంచి ప్రెజెంట్ నేపాల్లో ఉందమ్మా, ప్రెజెంట్ నేపాల్లో ఉంది. ఇప్పుడు కోసల కూడా అక్కడనే ఉంది. కోసల లేదమ్మా, కోసల ప్రెజెంట్ యూపీలో ఉంటుంది. పర్ఫెక్ట్. రాజగృహ ఏదైతే ఉందో ఈ రాజగృహాన్ని వదిలేసి వైశాలికి వెళ్ళడం అనేది జరిగింది. రైట్, చూడండి, వైశాలిలో సిద్ధార్థ అనే మన సిద్ధార్థుడు, మన బుద్ధుడు ఎవరిని మీట్ అవుతాడు అంటే ఇద్దరు. ఫస్ట్ అలారకామ అనే అలార కలాం అనే గురువుని, అలారకామ అంటాము, అలార కలాం ఏదైనా ఒకటే, ఆ గురువుని మీట్ అవ్వడం అనేది, ఆ టీచర్ ని మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. టీచర్ ని మీట్ అయ్యి ఆయన దగ్గర ఒక మెడిటేషన్ విద్య అనేది నేర్చుకుంటాడండి. ఎవరిని మీట్ అవుతాడని చెప్పాము, అలారకామ అనే ఆయన్ని మీట్ అవుతాడు అని చెప్పుకున్నాం. అక్కడ అలారకామ అనే దగ్గర అకించ న్యాయతన అనే ఒక మెడిటేషన్, ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్ నేర్చుకుని అక్కడ ఆయన దగ్గర విద్య అంతా నేర్చుకున్న తర్వాత ఆయనతో అంత సంతృప్తి, ఆ గురువు దగ్గర అంత సంతృప్తి చెందక ఆయన నుంచి మళ్ళీ మూవ్ అయ్యి ఎవరిని కలుస్తాడు అంటే ఉద్దక రామపుత్ర, ఉద్దక అంటాం, ఆయన్ని కలుస్తాడు. ఆయన దగ్గర సంజ్ఞాయతన అనే ఒక మెడిటేషన్ అనే దాన్ని నేర్చుకుంటాడు. అది నేను PDF లో చూపిస్తాను, మీకు స్లైడ్ లో ఉంటుంది, ఎలా రాయాలి ఏంటి అని మీకు తెలుస్తుంది. ఉద్దక రామపుత్ర అనే ఆయన్ని కలుసుకొని ఆయన దగ్గర కూడా మెడిటేషన్ నేర్చుకుంటాడు. బుద్ధుడు ఆయన దగ్గర ఒక వండర్ఫుల్ డిసైపుల్ గా, వండర్ఫుల్ శిష్యుడుగా ఉంటాడండి, ఒక గొప్ప శిష్యుడుగా ఉంటాడు. ఈ ఉద్దక రామపుత్ర ఏం చెప్తే అది చేస్తాడు, ఎలా చెప్తే అలా వింటాడు, మంచిగా మెడిటేషన్ నేర్చుకుంటాడు. దానికి ఉద్దక రామపుత్ర ఇంప్రెస్ అయ్యి ఒక మాట అడుగుతాడు, అయ్యా, నా శిష్యులు ఉన్నారు కదా, నా తర్వాత నాకు వారసుడిగా ఉండు, వాళ్ళకి మెడిటేషన్ నేర్పించు, వాళ్ళకి ధ్యానం నేర్పించు, నీలాంటి అద్భుతమైన డిసిప్లైన్డ్ క్రమశిక్షణ కలిగిన శిష్యుల్ని, డిసైపుల్ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి ఉద్దక రామపుత్ర అంటాడు. కానీ బుద్ధుడు ఏమేంటండి మెడిటేషన్ నేర్చుకోవడమా, సిద్ధార్థుని ఏమేంటి మెడిటేషన్ నేర్చుకోవడమా, మీనింగ్ రైట్, జీవితం యొక్క లైఫ్ యొక్క అసలైన మీనింగ్ ఏంటో తెలుసుకోవడం కాబట్టి ఎగ్జాక్ట్లీ సత్యాన్వేషణ అనేది ఇది కోసం ఏం చేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. అక్కడ నేను ఇక్కడ ఉండలేనయ్యా, నేను జీవితం అంటే సత్యాన్వేషణ కోసం ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఉద్దక అండ్ మూడ్ విత్ 5 కంపానియన్స్. ఉద్దక దగ్గర ఉన్న ఒక 5 కంపానియన్స్, తోటి డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తాడు. ఆ 5 డిసైపుల్స్ కి మెయిన్ ఎవరు అంటే కౌండిన్య అండ్ 4 others, మొత్తం 5గురిని అక్కడ నుంచి ఉద్దక రామపుత్రతో వాళ్ళందరితో కలిసి వెళ్ళడం అనేది జరుగుతుంది. M7 చెప్పండి అమ్మా. రాంబాబు చెప్పాలి, నో డౌటా, పర్ఫెక్ట్.
అయితే చూడండి, మెడిటేషన్ దట్ బుద్ధ లెర్న్ ఫ్రమ్ అలార్కాం నుంచి ఇప్పుడే చెప్పాను కదా, అకించి న్యాయతన అనే ఒక మెడిటేషన్ ని బుద్ధుడు నేర్చుకోవడం అనేది జరిగింది. మెడిటేషన్ దట్ బుద్ధ లెర్న్ ఫ్రమ్ ఉద్దక రామపుత్ర నుంచి ఏం నేర్చుకున్నాడు అని చెప్పాము, సంజ్ఞాయతన. ఇది కైండ్ ఆఫ్ మెడిటేషన్. ఇలాంటిది ఇది అవ్వడం జరిగింది. ఇలాంటివి యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతారు. ఓకేనా, జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత ఏమైంది అంటే, మగధ సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఇతని దగ్గర నుంచి మూవ్ అయిన తర్వాత మగధ ఎంపైర్కి వెళ్ళి అక్కడ ఒక సాధువు లాగా, ఒక భిక్షాటన చేసుకుంటూ, ఒక బెగ్గర్ లాగా అంత భోగాలు అనుభవించిన, అంత అత్యద్భుతమైన జీవితం గడిపిన, అంత లావిష్ లైఫ్ గడిపిన మన సిద్ధార్థుడు భిక్షాటనగా బయలుదేరతాడండి. ఓకేనా, కాళ్ళకి చెప్పులు ఉండవు, తినడానికి అన్నం ఉండదు, ఏమీ ఉండదు. హీ వాక్డ్ బేర్ ఫుటెడ్ ఫర్ మైల్స్. ఆకలితోనే, తిండి నిద్ర లేకుండా కొన్ని వందల మైళ్ళు కాలినడకనే వెళ్తాడు. ఓకేనా, అంత దీనిగా వెళ్తాడు. ఫ్రమ్ వైశాలి, నీకు ఎండనుండదు, వాననుండదు, చలికాలం అని ఉండదు, ఏమీ ఉండదు. బుద్ధుడు నడుస్తానే ఉంటాడు. దేనికోసం నడుస్తుంటాడు? అతని క్వెస్ట్ ఏంటి? వాట్ ఈస్ హిస్ హెయిమ్? టు 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 గెట్ ద రైట్ మీనింగ్ ఆఫ్ లైఫ్. రైట్, వైశాలి నుంచి ఉరివేల అనే గ్రామానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వైశాలిలో ముందున్నాడని చెప్పాను కదా, అక్కడ నుంచి ఉరివేల అనే గ్రామానికి వెళ్ళడం అనేది జరిగింది. ఈ ఉరివేల తర్వాత గయా అయింది. ఈ రెండు ఒకటే మీనింగ్. ఓకేనా, ఉరివేలాలోని తను కళ్ళు నెమ్మదించిపోతున్నాయి, కళ్ళు దీనిగా ఉన్నాయి అంటే బాడీకి అలసట ఉంది, కానీ కళ్ళలో మాత్రం జ్ఞానం అనేది పరిమళించిపోతుంది. బుద్ధుడికి చాలా వెరీ ఇంటలెక్ట్ బుద్ధుడు అనే ఆయన, రైట్, సిద్ధార్థుడు అనే ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫార్మర్స్ డాటర్ సుజాత అనే ఆమె బుద్ధుడికి రైస్ అండ్ మిల్క్ తో కలిపిన ఒక డిష్ అనేది ఆఫర్ చేయడం జరిగింది. అది చక్కగా తిన్నాడు బుద్ధుడు తినగానే ఏం చేశాడు అంటే, ఒక పీపల్ ట్రీ అంటే బోధి వృక్షము లేదా రావి చెట్టు అంటాము. ఆ బోధి చెట్టు దగ్గర కిందకు వెళ్ళి 49 days అడ్డు అదుపు లేకుండా, నిద్రాహారాలు లేకుండా, ఏమీ లేకుండా కూర్చొని మెడిటేషన్, ధ్యానం అనేది చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ వరకు అందరూ చెప్తారు. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా చూడండి. నిరంజన లేదా ఫాల్గు రివర్ ఎక్కడ చేశారు అంటే, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నిరంజన ఆర్ ఫాల్గు రివర్. ఇక్కడ బుద్ధుడు అనేవాడు కూర్చొని ఏ చెట్టు కింద? పీపల్ ట్రీ రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం అనేది జరిగింది. ఎన్నాళ్ళమ్మా అంటే 49 రోజులు చేశాడు. 49 రోజులు చేసిన తర్వాత 49th డే, ఆన్ 49th డే హీ అటైన్డ్ ఎన్లైటన్మెంట్. ఓకేనా, 49th డే అంటే ఆ రోజు బుద్ధుడికి జ్ఞానోదయం అయిందండి. నిజంగా జీవితంలో మనిషి పడుతున్న కష్టాలకి అసలైన నిజం ఏంటి, అసలైన కారణం ఏంటో బుద్ధుడికి తెలిసొచ్చింది. రైట్, అసలైన రీజన్ ఏంటి, మనిషి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు, మనిషి జీవితం ఎందుకు ఇంత అసహనంగా, ఇంత దీనిగా ఎందుకుంది, అశాంతితో ఎందుకుంది, దాన్ని జయించాలంటే, ఆ దుఃఖాన్ని జయించాలంటే మనిషి ఏం చేయాలి, ఆ సారోని విన్నవ్వాలంటే మనిషి ఏం చేయాలి అని చెప్పి బుద్ధుడు తెలుసుకోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం అయిన తర్వాత మన సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, కపిలవస్తు నుంచి కోసలకి మధ్యలో లుంబిని వనంలో పుట్టిన సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, రైట్, నీలి కళ్ళున్న సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, తెల్లగా మెరిసిపోతున్న సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, ఉంగరాలు జుట్టున్న సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎలా మారాడండి? గౌతమ బుద్ధుడుగా మారడం అనేది జరిగింది. రైట్, మహామాయకు పుట్టాడు, ప్రజాపతి గౌతమిచే పెంచబడ్డాడు, యశోధరని పెళ్లి చేసుకున్నాడు, రాహులుని కన్నాడు, అద్భుతమైన జీవితం బతికాడు. చివరికి ఒక పీపల్ ట్రీ, ఒక బోధి చెట్టు కింద, ఒక రావి చెట్టు కింద కూర్చొని అపారమైన జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని పొందడం అనేది జరిగింది. సిద్ధార్థుడు ఏమయ్యాడమ్మా? గౌతమ బుద్ధుడు అవ్వడం అనేది జరిగింది. రైట్, సిద్ధార్థుడు ఎక్కడైతే మెడిటేషన్ చేశాడో ఆ పీపల్ ట్రీ ఏదైతే ఉందో అది బోధి వృక్షంగా మారింది, బోధి ట్రీగా మారింది. రావి చెట్టు ఏమైంది? బోధి వృక్షం అయింది. పీపల్ ట్రీ ఏమైంది? బోధి ట్రీ అయింది. రైట్, సిద్ధార్థుడు ఏ ప్లేస్ లో అయితే మెడిటేషన్ చేశాడు, ఏ ప్లేస్ అని చెప్పాము? ఉరివేల అని చెప్పాము. ఉరివేల ఏమైంది? బోద్ధగయాగా మారింది, లేకపోతే తెలుగులో మాట్లాడుకుంటే బుద్ధగయాగా మారింది. ఉరివేల ఏమైంది? బోద్ధగయాగా మారింది. రైట్, అర్థమైందా? సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడో ఎవల్యూషన్ అందరికీ అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. ఫాలో అవ్వగలుగుతున్నారా? ఈ స్పీడ్ ఓకేనా? పేస్ ఓకేనా? స్పీడ్ పెంచమంటారా, తగ్గించమంటారా?
బీహార్లో ఉందమ్మా. పర్ఫెక్ట్, అందరూ ఫాలో అవ్వగలుగుతున్నారు అనమాట, అందరికీ వచ్చేసింది. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఆ ఎవల్యూషన్ అనేది మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. దట్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ చూడండి. ఇమీడియట్లీ ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైట్మెంట్, జ్ఞానోదయం పొందిన వెంటనే, బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పాం కదా, జ్ఞానోదయం పొందిన వెంటనే హీ పెర్ఫార్మ్డ్ భూమి స్పర్శ ముద్ర అనే ముద్రని ఇది అవ్వడం జరిగింది. ఇది ఎందుకు యాడ్ చేశానంటే ఇది యూపీఎస్సీలో అడిగారు. ఓకేనా? భూమి స్పర్శ ముద్ర అనేది ఏ రిలీజియన్ కి సంబంధించింది అని అన్నారు. ముద్ర అని కనిపించింది, భూమి అని కనిపించింది, టక్కని హిందూయిజం అని రాసేస్తారు. ఓకేనా? అది బుద్ధిజం కి సంబంధించింది. బుద్ధిజం లో ఫస్ట్ ముద్ర ఏమేసాడు ఎన్లైట్మెంట్ రాగానే బుద్ధుడు? భూమి స్పర్శ ముద్ర అనేది వేయడం అనేది జరిగింది. బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మన్, తన మొదటి ఉపన్యాసాన్ని, ఫస్ట్ సెర్మన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ ఇచ్చారు అంటే సారనాథ్, వారణాసి ఏదైతే ఉందో వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ అనే ప్రాంతంలో ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ అంటే ఒక డియర్ పార్క్. దానికి ఆ డియర్ పార్క్ కూడా ఒక పేరు ఉందమ్మా, ఒక్క నిమిషము. ఆ పేరు లెట్ మీ రీకాల్. ఋషిపట్టణ మృగదావనం అనే ఒక పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ లో తన ఫస్ట్ సెర్మన్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 5 ఎస్కెటిక్స్. ఆ 5గురు ఎవరో చెప్పగలరా? ఇందాక చెప్పాను, 5గురికి లీడర్ ఎవరో చెప్పగలరా? కౌండిన్య +4 అందరిని కలిసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బుద్ధుడు? అందరు కలిసి ఎక్కడి నుంచి బయలుదేరారు? ఏ గురువు నుంచి? హూ ఇస్ ద టీచర్? ఉద్దక రాంపుత్ర. అలారకాం ఫస్ట్ ఆయన, రైట్? సెకండ్ ఆయన ఉద్దక రాంపుత్ర నుంచి బయలుదేరుతూ ఈ కౌండిన్య ఇంకొక 4గురిని కలిసి వచ్చాడు. ఈ మొత్తం 5గురే బుద్ధుడి మొదటి ఉపన్యాసాన్ని విన్నారు. చెప్పండి, అంతే కదా? నాకు జ్ఞానోదయం అయింది, నేను చెప్తాను కూర్చోండి అంటే ఎవరన్నా కూర్చుంటారా? ఫస్ట్ కూర్చోరు. ఎవరైతే తను నమ్మి తన వెనక వచ్చారో వాళ్ళకే బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇవ్వడం అనేది జరిగింది, రైట్? ఇదిగోండి భూమి స్పర్శ ముద్ర అంటే ఇదే భూమి స్పర్శ ముద్ర. ఇక్కడ ఈ హ్యాండ్ చూడండి, భూమిని టచ్ అవుతుందా లేదా? ఎందుకు భూమి స్పర్శ ముద్ర చేశాడు? ఇది ఎవరైనా గెస్ చేయగలరా? ఎందుకు భూమి స్పర్శ అనేది జరిగింది? అసలు మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? వాట్ ఈజ్ ఎన్లైట్మెంట్ అనేది? ధ్యానం చేస్తే జ్ఞానోదయం అయిపోద్దా అండి? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎవరు సాక్ష్యం జ్ఞానోదయం అయిందా లేదా అని? దట్ ఈజ్ ఏ మైథాలజీ. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో మన మనసు ఒక దగ్గర ఆగదు. ఇప్పటి వరకు జరిగిన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చుట్టూ తిరుగుతూ ఉంటది, రివాల్వ్ అవుతా ఉంటది. వాటన్నింటినీ కోడ్ చేసుకొని సమీకరించుకొని ద మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవగాహన అవుతుంది. మీరు ఒక్క అరగంట చేయండి, 20 నిమిషాలు చేయండి, మీకే ఎంతో తెలుసుకున్నాం, మీ ఆలోచనల నుంచి ఎంతో నేర్చుకున్నాం అనే ఫీలింగ్ మీకే వస్తుంది. 49 days కదలకుండా చేస్తే ఎంత వస్తుంది నాలెడ్జ్ అనేది మీరు గమనించాలి. సో దానికి సాక్ష్యం ఈ భూమే. నా జ్ఞానోదయం అయిందని దానికి సాక్ష్యం అనేది ఈ భూమే అని చెప్తూ, అనే ఒక సింబలైజ్ చేస్తూ బుద్ధుడు ఏం చేశాడు? ఏ ముద్ర వేయడం జరిగింది? భూమి స్పర్శ ముద్ర. భూమిని స్పర్శిస్తూ, భూమిని టచ్ చేస్తూ ఒక ముద్ర వేస్తారు, దానిని భూమి స్పర్శ ముద్ర అంటాం, రైట్? పర్ఫెక్ట్. చూడండి, బుద్ధుడు ఎక్కడ ఫస్ట్ సెర్మన్ ఇచ్చాడని చెప్పాము? చెప్పాలి. సారనాథ్. ఎక్కడే? వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ లో ఫస్ట్ సెర్మన్ ఎంతమందికి ఇచ్చారమ్మా? 5 మెంబర్స్ ఇచ్చారు. 5 ఎవరికి డిసైపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని ధర్మచక్ర పరివర్తన అంటాము. దాని ఫస్ట్ సెర్మన్ ని ధర్మచక్ర పరివర్తన అంటాం. బుద్ధుడు అన్నింటినీ రినౌన్స్ చేసి రాజ మందిరం నుంచి బయటికి రావడాన్ని ఏమంటారని చెప్పుకున్నాం? మహాభినిష్క్రమణ. అన్నింటినీ వదిలేసి, సకల భోగాలను వదిలేసి బయటికి తన కంటక అనే గుర్రం మీద చెన్నడు అనే చెన్న అనే ఒక తన ఎవరైతే చారియట్ ఉన్నారో వాళ్ళిద్దరిని పట్టుకుని బయటికి వచ్చేసాడు. చూసారా? ఒక ఆవిడికి హారాన్ని కూడా ఇచ్చాడని చెప్పుకున్నాం, ఒక ఆర్నమెంట్ ని కూడా, గోల్డ్ ఆర్నమెంట్ ని కూడా ఇచ్చారని చెప్పుకున్నాం. దట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మహాభినిష్క్రమణ అంటాము. బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత, జ్ఞానోదయం పొందిన తర్వాత, సత్యాన్వేషణలో భాగంగా తను ఏం సక్సెస్ అయిన తర్వాత
ఏదైతే ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చాడో దాన్ని ఏమంటాము, ధర్మచక్ర పరివర్తన అంటాము. బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 35 years. ఎప్పుడు వచ్చాడండి బయటికి? మహాభినిష్క్రమణ ఎక్కడ ఏ ఏజ్ లో జరిగింది? 29 years. 29 years జరిగింది. అంటే ఆఫ్టర్ 6 years బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ అనేది వచ్చింది. 35 ఏళ్ళప్పుడు బుద్ధుడికి జ్ఞానోదయం అయింది అని చెప్పి చెప్తున్నారు. అయితే చూడండి, ఒక మహా సెయింట్ అనే, ఒక మహా ఋషి అనే ఆయన, ఒక జ్ఞానోదయం అయినటువంటి, ఒక నాలెడ్జబుల్ పర్సన్ అయినటువంటి ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఉపన్యాసాలు ఇస్తున్నాడంట, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వేదాలని ఖండిస్తున్నాడంట. ఏదైతే వర్ణ వ్యవస్థ ఉందో, చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొంటున్నాడంట. అందరూ మా దీనిలోకి రావచ్చు, ఈ రూల్స్ అందరూ పాటించవచ్చు. అసలైన మీ జీవితంలో సారో లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, అసలు మన జీవితంలో దుఃఖం అనేది, విచారం అనేది లేకుండా ఏం చెయ్యాలి, ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్తున్నాడంట ఒక ఆయన అని చెప్పి ఊరూరా పాకిందండి. ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు, ఎవరో ఆయన అంట బుద్ధుడంట, ఆయన ఒక పెద్ద రాజు బుద్ధుడు అయిపోయాడంట అని చెప్పి మొత్తం ఊరూరా పాకుతా ఉంది. ఆ అందరికి తెలిసి 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 ఎక్కడ కపిల వస్తువులో ఉన్నటువంటి మన శుద్ధోదండుకు కూడా తెలియడం అనేది జరిగిందండి. ఇక్కడ నుంచి విషయాలు కాస్త గమ్మత్తుగా ఉంటాయి, కాస్త సరదాగా ఉంటాయి. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్? శుద్ధోదండుకి తెలియగానే ఏం చెప్పాడు బింబిసారుడికి? ఏం చెప్పాడు బింబిసార కింగ్ ఏం చెప్పాడు? సిద్ధార్థ, వన్స్ నా గోల్ అనేది రీచ్ అయిన తర్వాత నేను తిరిగి కపిల వస్తువుకి వస్తానని చెప్పాడా లేదా? చెప్పాడు. సో అందుకోసం అనేది గుర్తొచ్చి శుద్ధోదన్ ఏం చేశారు అంటే, సమ్ డెలిగేట్స్, తన మంత్రుల్ని, తన సైన్యాధిపతుల్ని పంపించాడండి. ఎవరికి అంటే బుద్ధుడి దగ్గరికి పంపించాడు. ఎన్నిసార్లు పంపించాడు? ఫస్ట్ ఒక్కసారి వచ్చారండి. ఫస్ట్ డెలిగేట్స్, టీమ్ ఆఫ్ డెలిగేట్స్ ఫస్ట్ ఒకసారి వచ్చారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, వాళ్ళు ఆ ఫస్ట్ వచ్చిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి కపిల వస్తువుకి వెళ్లకుండా బుద్ధుడి వెనకే ఉండిపోయారు, బుద్ధుడి శిష్యులుగా మారిపోయారు. సెకండ్ ఇంకొక టీం వచ్చారు. శుద్ధోదనుడికి అర్థం కావట్లే, ఎందుకు ఉండిపోయారో తెలియదు. మళ్ళీ ఇంకొకరు పంపించాడు. పంపిస్తే వాళ్ళు కూడా బుద్ధుడి శిష్యులుగా మారిపోయారు, బుద్ధుడి ఉపన్యాసాలు విని. మళ్ళీ థర్డ్ డెలిగేట్స్ ని పంపించారు, వాళ్ళు కూడా బుద్ధుడి శిష్యులుగానే మారిపోయారు. చాలా గమ్మత్తుగా ఉంటది. ఇలా మొత్తం 10 సార్లు పంపించాడు. మొదటి 9 సార్లు వచ్చిన డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వెళ్లకుండా బుద్ధుడి శిష్యులుగానే మారిపోయారు. 10వ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కన్విన్స్ చేసి బుద్ధుడిని తిరిగి రండి, ఎక్కడికి? కపిల వస్తువుకి రండి అని చెప్తే బుద్ధుడు రావడం అనేది, తిరిగి వెళ్ళడం అనేది మొదలు పెట్టాడు. రైట్? ఆఫ్టర్ 10 such attempts, బుద్ధ డిసైడెడ్ టు విజిట్ కపిల వస్తు. ఓకేనా? కపిల వస్తు. హీ వెంట్ టు రాజగృహ టు మీట్ కింగ్ బింబిసార్ ఆన్ ద వే. కపిల వస్తువుకి వెళ్లే దారిలో మన బింబిసారుడికి కూడా ఇచ్చారు కదా, మాట ఇచ్చారు కదా, మాట ఇవ్వడంలో భాగంగా ఎక్కడికి వెళ్ళాడు? రాజగృహకు వెళ్ళడం అనేది జరిగింది. కింగ్ బింబిసార్ని కలిశాడు. కింగ్ బింబిసార్ ఒక మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఒక మహా ఇంటెలెక్ట్, మా రాజ్యానికి వచ్చారు, మా ఎంపైర్కి వచ్చారు, దర్శించడానికి వచ్చారు అని చెప్పి చాలా గొప్పగా ఇచ్చారు అని చెప్పి ఒక ఉపన్యాసం చెప్పండి అన్నారు. ఉపన్యాసం చెప్తే ఎవరైతే కింగ్ బింబిసార్ ఎవరైతే ఉన్నారో, కింగ్ బింబిసార్ తాలూకా కోటలో, ఫోర్ట్ లో ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, అందులో 80% ఆఫ్ ఎంప్లాయీస్ బుద్ధుడి శిష్యులుగా మారిపోయారండి. రైట్? ఈవెన్ అలాంగ్ విత్ బింబిసార్ యొక్క ఎవరైతే భార్య ఉందో, వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మారిపోయారు. రైట్? ఆవిడ కూడా మారిపోవడం అనేది జరిగింది. ఆవిడ పేరు ఖేమ. ఆవిడ కూడా బుద్ధుని డిసైపుల్ గా మారడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ హీ రీచ్డ్ కపిల వస్తు. దాంతో పాటు బింబిసారుడు అనమాట బుద్ధుడికి వేణువన్ అనే ఒక గార్డెన్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. మొదటి బౌద్ధారాం ఏదైతే ఉందో, బుద్ధుని ఆరామాలు అంటాం, బౌద్ధారామ్స్ అంటాము. ఫస్ట్ బౌద్ధారాం ఏంటి అంటే ఈ వేణువన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆఫ్టర్ దట్ హీ రీచ్డ్ కపిల వస్తు. తండ్రి ఉన్న ఏదైతే ఉందో తండ్రి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. తండ్రి కొడుకుని చూడగానే, బుద్ధుడు సన్యాసిలా ఉన్నాడు బుద్ధుడు, ఆయన్ని చూడగానే కాళ్ళని ఇదైపోయి ఉన్నాయి, చేతులన్నీ ఇవైపోయి ఉన్నాయి, అంత అద్భుతంగా పెంచాను పిల్లాడు, ఇలా అయిపోయాడు అని చెప్పి మన శుద్ధోదండు చెలించిపోయి, ఏమైంది నాన్న సిద్ధార్థ అని చెప్పి మాట్లాడితే, నేను సిద్ధార్థుడిని కాదు, నేను గౌతమ బుద్ధుడిని అని బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. అసలు ఏమైంది అంటే, తన జ్ఞానం ఏదైతే ఉందో, తను ఏదైతే సంపాదించుకున్నాడో, వాటి ఎన్లైట్మెంట్ ఏదైతే ఉందో దానిని ఎవరికి చెప్పడం స్టార్ట్ చేశాడు బుద్ధుడు అంటే, శుద్ధోదండుకి చెప్పడం స్టార్ట్ చేశాడు, ఫాదర్ కి. ఎక్కడ గమ్మత్తు ఏం జరిగిందంటే, ఆఖరికి మన శుద్ధోదండు ఎవరైతే ఉన్నారో బుద్ధుని ఫాదర్, ఆయన కూడా బుద్ధుని శిష్యుడిగా మారిపోవడం అనేది జరిగింది. రైట్? ఎంత ఇన్ఫ్లుయెన్సరో చూసుకోండి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో చూసుకోండి. ఇలా మాట్లాడుతూ ఉండగా మధ్యలో ఎవరు వచ్చారు అంటే, తన ఆంటీ ఎవరైతే ఉన్నారో, పిన్ ఎవరైతే ఉన్నారో, పెనతల్లి ప్రజాపతి గౌతమి రావడం అనేది జరిగారు.
ఏంటి నాన్న సిద్ధార్థ ఎలా అయిపోయావు అని చెప్పి మొహాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోగానే సిద్ధార్థుడు ఇదంతా మాయమ్మా అని చెప్పాడు. ఈ ప్రేమలు ఇదంతా మాయ, ఎక్స్పెక్టేషన్స్ మాయ, నేను బాగా బతకడం అని మీరు కోరుకుంటున్నారు చూసారా, ఆ కోరికలు కూడా మాయ, వాటి వల్లే దుఃఖం అనేది వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొదటి శిష్యురాలుగా ఉమెన్ ఎవరైతే ఫిమేల్ ఎవరైతే చేరారు అంటే ఆవిడ ఎవరు అంటే అతని ఆంట్ ప్రజాపతి గౌతమి. బుద్ధిజం లో చేరిన మొదటి ఫిమేల్ ఎవరమ్మా అంటే అతని ఆంట్ ప్రజాపతి గౌతమి. రైట్, క్లియర్. తర్వాత చూడండి, 7 ఏళ్ళు ఉన్నాడు పిల్లాడు. యశోధర వచ్చింది, భార్య వచ్చింది, మీ పిల్లాడిని చూడండి అని చెప్పి చెప్పింది. పిల్లాడితో అలా ఆడుకున్నాడు, పిల్లాడిని చూశాడు, నవ్వాడు, బుద్ధిని కళల్లో మాయ చూశాడు పిల్లాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 7, ఏమీ అర్థం కాని వయసు అది. ఆ ఏజ్ 7 లో కూడా ఈ రాహుల ఎవరైతే ఉన్నారో కొడుకు, తను కూడా బుద్ధుని డిసైపుల్ గా, బుద్ధుని శిష్యుడిగా, సన్యాసిలా మారిపోయాడు. రైట్. శుద్ధోదండితురాలిక రాజ్యాన్ని తనకి నెక్స్ట్ ఎవరు పరిపాలిస్తారు అంటే గౌతమి యొక్క ప్రజాపతి గౌతమి ఎవరైతే సిద్ధార్థుని ఆంట ఎవరైతే ఉన్నారో తన కొడుకు ఎవరు అంటే నంద. ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడండి. ఆ రోజే పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగితే అంతా చూశాడు, బంగారు సింహాసనాన్ని అంతా చూశాడు. ఎవరు? బుద్ధుడు చూసి అతని చేతిలో బొచ్చుని పెట్టాడు, ఆ బౌల్ ని పెట్టడం అనేది జరిగింది. ఇదంతా మాయ, లాస్ట్ కి నీకు చివరికి మిగిలేది ఇదే అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఆ మాటకి నంద ఎవరైతే ఉన్నారో ఆ నంద కూడా బుద్ధుడి శిష్యుడిలా, సన్యాసిలా మారిపోవడం అనేది జరిగింది. చూసారా ఎంత మంది మారిపోయారో బుద్ధుడి మాటలకి. బుద్ధ ఎంత ఇన్ఫ్లుయెన్సరో గమనించారా? పర్ఫెక్ట్. చూడండి, విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధాస్ వర్డ్స్ కింగ్ శుద్ధోదన్ బికేమ్ బుద్ధాస్ డిసైపుల్. కింగ్ శుద్ధోదన్ కూడా బుద్ధుని యొక్క శిష్యుడు అయిపోయాడు. గౌతమి సన్, గౌతమి ఈవిడ ప్రజాపతి గౌతమి కూడా అయిపోయారు. గౌతమి సన్ నంద ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బుద్ధుని యొక్క శిష్యుడిగా మారిపోయాడు. హిజ్ ఓన్ సన్ రాహుల ఆల్సో కూడా, తను కూడా బుద్ధుడి యొక్క శిష్యుడిగా మారిపోవడం అనేది జరిగింది. రైట్. ఆఫ్టర్ దట్ కపిలవస్తు నుంచి తను ఎక్కడికి చేరుకున్నాడు అంటే బుద్ధుడు వైశాలికి చేరుకున్నాడండి. ఎక్కడికి చేరుకున్నాడు? వైశాలికి చేరుకున్నాడు. అక్కడ ఏ డాన్సర్, ఒక రాజనర్తకి అనే ఆవిడ ఆమ్రపాలి, ఈవిడ పేరు మీకు తెలిసే ఉంటుంది, యూపీఎస్సీ ప్రిపేర్ చాలా మంది తెలుస్తుంది. ఈవిడ మీరు అలా గుర్తుపెట్టుకోవచ్చు, మన వరంగల్ చేశారు, ఆవిడ గురించి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఆమ్రపాలి కూడా బుద్ధిజం ని యాక్సెప్ట్ చేశారు. దాంతో పాటు ఒక మ్యాంగో గార్డెన్, ఒక మామిడి తోటని బుద్ధుడికి గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఇదంతా జరుగుతుంది, అంతా బాగుంది. తర్వాత మల్లా ఎంపైర్ అనే ఒక ఎంపైర్ కి వెళ్ళడం అని జరిగింది. మల్ల రాజ్యం అనే ఒక రాజ్యానికి వెళ్ళడం అనేది బుద్ధుడు జరిగింది. అక్కడ బుద్ధుడికి తీవ్రమైన అవమానం జరిగిందండి. అక్కడ ఎవరైతే రూలర్స్ ఉన్నారో ఆ రూలర్స్ ఎక్కువ హిందూయిస్టిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ఆ ప్రభావితులై బుద్ధుడిని ఎవరైనా రాజ్యంలోకి వెల్కమ్ చేస్తే, ఆహ్వానిస్తే వాళ్ళకి 500 గోల్డెన్ కాయిన్స్, 500 బంగారు నాణ్యాలు జరిమానా విధిస్తున్నాము అని చెప్పి ప్రకటించి బుద్ధుడికి తీవ్రమైన అవమానం జరిగింది. రైట్. తీవ్రమైన అవమానం జరిగిన బుద్ధుడు ఒక నవ్వు నవ్వాడు. రైట్. బుద్ధుడు ఒక నవ్వు నవ్వి నేను వాళ్ళు నన్ను ఆహ్వానిస్తారు అని ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకున్నాను అనుకోండి, నేను కోరుకున్నాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళు తిరస్కరించినందుకు నేను బాధపడాలి. నాకు ఆ కోరికే లేదు, అసలు నాకు ఆ విషయం లేదు, నేను ఎందుకు బాధపడతాను, నా ఎక్స్పెక్టేషనే లేదు, నేను ఎందుకు బాధపడతాను అని చెప్పి తన నెక్స్ట్ ఉపన్యాసంలో ఇన్సిడెంట్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఎవరమ్మా? గౌతమ బుద్ధుడు. బుద్ధ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఏళ్ళప్పుడు ఎక్కడ చనిపోయాడంటే కుషీనగర్ లేదా పావా. ఎప్పుడు ఎవరు చనిపోయారు? బుద్ధుడు చనిపోయారు. ఎందుకు అంటే ఒక టాక్సికెంట్ మీల్ ఏదైతే ఉందో, విషపు ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని చనిపోవడం అనేది జరిగింది. బుద్ధుడికి ఆ విషపు ఆహారము ఏదైతే టాక్సిక్ మీల్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన ఆయన ఎవరు అంటే చండా. హిజ్ నేమ్ ఈజ్ చండా. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది విషపు ఆహారం ఏంటి అంటే పంది మాంసం అని చెప్తారు, అది కూడా అని చెప్తారు. ఓకేనా? ఎందుకో తెలియదమ్మా, అది ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేకపోతే కావాలనివ్వచ్చు. అది కరెక్ట్ గా స్టిల్ బుద్ధుని యొక్క డెత్ మీద స్టిల్ డిబేట్ అనేది ఉంది. కరెక్ట్ రీజన్ ఎవరికి తెలియదు. దీని గురించి క్వశ్చన్ అడగరు, ఎందుకంటే డిబేట్ ఉంది కాబట్టి. ఎవరికి కరెక్ట్ గా తెలియదు కాబట్టి అడగరు, కంగారు పడక్కర్లేదు. అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కూడా రీజన్. క్లియర్ అందరికి? బుద్ధుని జీవితం అర్థమైందా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. సార్ చెప్పమ్మా. మల్లా రాజ్యంలో బుద్ధుడి శిష్యులుగా మారితే వాళ్ళకు జరిమానాలు విధిస్తానన్నారా? ఏమన్నాడు సార్?
500 అదే జరిమానా విధిస్తానని చెప్పారు. ఫైన్ ఉంటుంది, 500 గోల్డెన్ కాయిన్స్ ఫైన్ వేస్తాము అని చెప్పి అక్కడ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి పాస్ చేయడం జరిగింది. సరే సార్. సార్ మల్లా ఎంపైర్ ఎక్కడ సార్ ప్రజెంట్? మల్లా ఎంపైర్ ఈజ్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ ప్రాంతం అమ్మా. యూనో దట్ ఈస్ అరౌండ్ నార్త్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉందో ఆ ప్రాంతమే. మీకు నెక్స్ట్ మహాజనపదాస్ గురించి చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైశాలి, మగధ, ఈ ప్రాంతాలు, రాజగ్రహ్ ఇవేవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ కూడా లైవ్ అటెండ్ అవ్వడానికి అందరూ ప్రయత్నించండి. మీకు కథలా చదువుకుంటే అద్భుతంగా గుర్తుంటది. ఇప్పుడు నేను ఎంత కథలా చెప్పానో, ఎంత డీటెయిల్డ్ గా చెప్పానో అది ఎవరైనా అడిగితే మీరు బుద్ధుని జీవితం అలాగే చెప్పాలి. అప్పుడే మీకు ఫ్యాక్ట్స్ కూడా గుర్తుంటాయి. ఓకేనా? రైట్. ఎక్కడ ఉంది సార్? ఏంటమ్మా? బుద్ధుడు చనిపోయాడు కదా సార్, ప్లేస్ ఎక్కడ ఉంది సార్ ప్రెసెంట్? కుషీనగర్ ఈజ్ నేపాల్ అండ్ ఉత్తరప్రదేశ్ కి ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ అండ్ నేపాల్ బార్డర్ లో ఉంది. అంటే మన ఇండియన్ టెరిటరీలోనే ఉంది, నేపాల్లో లేదు, ఇండియన్ టెరిటరీ కాకపోతే బార్డర్ లో ఉంది. గోరఖ్పూర్ పక్కన ఉంది సార్ కుషీనగర్. ఏంటమ్మా? గోరఖ్పూర్ పక్కన ఉంది సార్ కుషీనగర్. ఓకే ఓకే. ఏంటమ్మా? చెప్పండి అమ్మా. Buddha is belongs to India or Nepal, sir? ఒకప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ డే అది కపిలవస్తు నేపాల్లో ఉంది కాబట్టి నేపాల్ అనే చెప్పుకోవాలి. ఒకప్పుడు మన కంట్రీ అంతా, ఇండియా అంతా ఒకే దీని మీద ఉండేది కదా, అంతా మనం భరతవర్ష అనేవాళ్ళం కదా. ఒకప్పుడు భరతుడు పరిపాలించిన నేల కాబట్టి భరతవర్ష అనేవాళ్ళం. లాస్ట్ క్లాస్ మీకు చెప్పాను అది ఎందుకు అన్నామా అని. సో అందుకోసమని మన ఇండియన్ కింద చెప్పుకుంటాం. చెప్పండి అమ్మా. రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది కదా సార్, ద ఇష్యూ బిట్వీన్ ద బుద్ధాస్ టెంపుల్ సంథింగ్. అవునమ్మా, రాముడి విషయంలో వచ్చింది, బుద్ధుడి విషయంలో కూడా వచ్చింది. చూడండి, ఇది ఎప్పుడు అయింది, మనం ఎప్పుడు ఈ టైం లైన్ ఎప్పుడు మాట్లాడుతున్నాం? ఈ టైం లైన్ అంతా రీసెంటా? ఇది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రీస్ట్ మనం మాట్లాడుతున్నాం. అప్పుడు అంతా సమతలం అంతా ఒకటిలాగే ఉండేది. అప్పుడు జాగ్రఫికల్ గా కూడా ఏది ఉండేది, మ్యాప్స్ ఏ ఉండేవి కూడా ఎవరికి తెలియదు. ఏమైనా డిమార్కెట్ అయి ఉండేవా? ఇది నేపాల్ అని పేర్లు కూడా ఉండేవి కాదు యాక్చువల్లీ. రైట్? ఎవరో చెప్పారు. ప్లీజ్ ప్రొవైడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆన్ దిస్ టాపిక్ అండ్ ప్రీవియస్ రిలేటెడ్ యూపీఎస్సీ క్వశ్చన్. నేను పీడిఎఫ్ యాడ్ చేసినప్పుడు పీడిఎఫ్ లో పెడతానమ్మా. పీడిఎఫ్ లో పెడతాను, ఎంసీక్యూస్ కానీ ఇవన్నీ పీడిఎఫ్ లో పెడతాను, ఎలా వచ్చాయి ఏంటి అని. ఓకేనా? మీరు పీడిఎఫ్ యాక్సెస్ చేసేటప్పుడు చూడండి. అయితే చూడండి, బుద్ధుడి డెత్ ఏదైతే ఉందో చెప్పండి అమ్మా. సార్ మహామాయ కొడుకులు దేవదూత అండ్ సిద్ధార్థ. గౌతమి కొడుకు ఓన్లీ నంద ఏనా? నంద అండ్ ఒక డాటర్ పేరు ఉంది, డాటర్ పేరు నాకు కరెక్ట్ గా తెలియదా, మన పెట్టి రీకాల్. ఓకే ఓకే సార్. పర్ఫెక్ట్ సార్. చెప్పండి అమ్మా. ఫస్ట్ మ్యాన్ టు బికమ్ బుద్ధాస్ డిసైపుల్ ఎవరు సార్? ఫస్ట్ మ్యాన్ టు బికమ్ బుద్ధా డిసైపుల్ ప్రజాపతి. ఉమెన్ ప్రజాపతి గౌతమి. బట్ ఈ చీఫ్ డిసైపుల్స్ 5 ఉన్నారు కదా, వాళ్ళే అని నాకు అనుకుంటున్నా. ఎగ్జాక్ట్ గా మెన్ ఎవరో తెలియదు. ఫస్ట్ ఉమెన్ ప్రజాపతి గౌతమి. ప్రజాపతి గౌతమి కాదు సార్, దానికంటే ముందు మీరు బింబసార్ వైఫ్ డిసైపుల్ అయిందన్నారు కదా సార్. అంటే నేను క్రొనాలజీ చెప్పడానికి అలా చెప్పాను అమ్మా. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళ ఆవిడ కూడా అయిందని చెప్తారని చెప్పాను. బట్ బిఫోర్ ఏమైందంటే ఫస్ట్ ప్రజాపతి గౌతమి అయింది, తర్వాత బింబిసార్ని కలిసినప్పుడు బింబిసార్ వైఫ్ అనేది చేరడం జరిగింది బుద్ధిజంలో. మీకు అక్కడికి బింబిసారుని దగ్గరికి వెళ్ళారు అని తర్వాత వాళ్ళ వైఫ్ అలా గుర్తుంటది అని చెప్పి నేను ఒక కథలా చెప్పడానికి ప్రయత్నించడంలో అలా చెప్పాను అంతే. రైట్? డీటెయిల్స్ కథని ఎందుకు చెప్తాను అలా చెప్తాను అంటే మీకు ఫ్యాక్ట్స్ గుర్తుంటాయని అంతే. సో ఫస్ట్ అయింది ఎవరు? ప్రజాపతి గౌతమి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తన పేరు నంద అమ్మ. ప్రజాపతి గౌతమి తాలూకా కుమార్తె ఎవరు అంటే నంద. ఓకేనా? ఆ అమ్మాయి కూడా బుద్ధిజం లో కలిసిపోయింది, బుద్ధిజం చీఫ్ డిసైపుల్ గా మారడం అనేది జరిగింది. కొడుకు పేరు నంద అన్నారు, కుమార్తె పేరు కూడా నందాయేనా? కొడుకు పేరు కుమార్తె పేరు నందానే. అవునా? అవునమ్మా, ఎగ్జాక్ట్లీ. ఐ రిఫర్డ్ జస్ట్ మై బుక్. నేను పాత నోట్స్ చూసాను, ఎగ్జాక్ట్లీ అంతే. నంద
ఓకేనా? ద ప్రాసెస్ ఆఫ్ బుద్ధాస్ Sir, one small- బుద్ధాస్ చెప్పండి అమ్మా. సార్ మల్లా ఎంపైర్స్ అనేది బుద్ధాని ఫాలో అవ్వలేదని చెప్పారు కదండి సార్. అవునమ్మా. సో చాలా మంది తనని చూసి ఇన్స్పైర్ అయ్యేసి చేంజ్ అయ్యారు కదండి సార్, తనని అంటే ఫాలో అవ్వరు. సో మళ్ళా వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వలేదు సార్? ఈస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ దట్ సార్? జస్ట్ బికాజ్ ఇదే చెప్పాను కదా, హిందూయిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల హిందూయిజం నుంచి జనాలు దూరం అయిపోతారనే భయంతో ఎవరైతే అక్కడ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. బుద్ధుడు అనే ఆయన లోపలికి రాకూడదు, బుద్ధుడి ఉపన్యాసం ఉంటే ప్రతి ఒక్కరు అడిక్ట్ అయిపోతున్నారు, వెంటనే బుద్ధుడి శిష్యులుగా పారిపోతున్నారు. అది వద్దు, అలా ఉండకూడదు అనే దీంతో జరిమానా ఫైన్ అనేది విధించడం అనేది జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ బుద్ధాస్ డెత్, బుద్ధుడు చనిపోయిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానిని మహాపరినిర్వాణ అంటామమ్మా. మన బుద్ధుడు బయటికి వెళ్ళిన దాన్ని ఏమంటాము? మహాభినిష్క్రమన్ అంటాము. బుద్ధుడు ఫస్ట్ శర్మన్ ఏమంటాము? ధర్మచక్ర పరివర్తన్ అంటాము. బుద్ధుడు చనిపోవడాన్ని ఏమంటాము? చనిపోయిన ఇన్సిడెంట్ ఏమని చెప్తారు బుద్ధిస్ట్ లిటరేచర్ లో? మహాపరినిర్వాణ అని చెప్తారు. రాహుల్ వాజ్ హిస్ సన్ హూ బికేమ్, అదే చెప్పాను కదా, A7 లోనే రాహుల్ కూడా బుద్ధుడి డిజైపుల్ అయిపోయాడని చెప్పాము. ఓకేనా? బుద్ధుడి బర్త్, బుద్ధుడు పుట్టడము, బుద్ధుడికి ఎన్లైట్మెంట్ జ్ఞానోదయం అవ్వడము, బుద్ధుడి మరణము, మూడు ఏ టైంలో జరిగాయంటే వైశాఖ శుద్ధి పూర్ణిమ ఈ రోజే జరిగాయంట. బుద్ధుడి మరణం, బుద్ధుడి పుట్టుక, బుద్ధుడి జ్ఞానోదయము, బుద్ధుడి మరణము, బుద్ధాస్ బర్త్, బుద్ధాస్ ఎన్లైట్మెంట్, బుద్ధాస్ డెత్, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని చెప్పాము? వైశాఖ శుద్ధ పూర్ణిమ. ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే బుద్ధిజం కు వైశాఖ శుద్ధ పూర్ణిమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అన్నమాట ఆ రోజు. నెక్స్ట్ చూడండి, గౌతమ్ బుద్ధ సింబల్స్ ఏంటో చూద్దాం. బర్త్ కి సింబల్ ఏంటంటే లోటస్, రైట్? పుట్టుకకి ఏ సింబల్ తో చూసారు అంటే లోటస్, తామర అంటాం. మహాభినిష్క్రమన్, మహాభినిష్క్రమన్ అంటే బయటకు వచ్చేసాడు కదా, అన్నింటి రినౌన్స్ చేసేసి, దానికి సింబల్ ఏంటంటే హార్స్, కంటక అనే హార్స్ అని చెప్పాను. సంబోధి, సంబోధి అంటే జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్, దానికి సింబల్ ఏంటంటే పీపల్ ట్రీ. ఓకేనా? బోధి వృక్షము. ఫస్ట్ శర్మన్, మొదటి ఉపన్యాసము, దానికి సింబల్ ఏంటమ్మా అంటే వీల్, ధర్మ చక్ర పరివర్తన. చక్ర అంటే వీల్, ధర్మ చక్రం అనేది వీల్. సో వీల్ అనేది సింబల్. బుద్ధుని డెత్, బుద్ధుని మరణం అనేది స్తూపము. బుద్ధుని మరణానికి ఏంటమ్మా ఇదంటే స్తూపం. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క ఆర్గన్స్ అదే డిఫరెంట్ ఏవైతే ఉన్నాయంటే హెయిర్ ఒక దగ్గరికి తీసుకెళ్లారు, దాని మీద ఒక స్తూపం నిర్మించారు ఒక్కొక్క దగ్గరికి. ఎందుకంటే బుద్ధిజం అనేది స్ప్రెడ్ చేయడానికి, బుద్ధిజం స్ప్రెడ్ అవడంలో భాగంగా ఎవరైతే తన డిసైపుల్స్ గానీ ఎవరైతే తన ఫాలోవర్స్ ఉన్నారో అలా చేయడం అనేది జరిగింది. ఈ టోటల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధుని జీవితానికి సంబంధించి అన్ని సింబల్స్ ప్రెజెంట్ అమరావతి ఉంది చూసారా, అమరావతి స్తూపం పైన చెక్కబడ్డం అనేది జరిగింది. అమరావతి స్తూపం పైన ఇదవ్వడం అనేది జరిగింది. రైట్? ఎక్కడైనా మన బుద్ధుని స్తూపం మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు అమరావతి మ్యూజియంకి వెళ్ళారో లేదో నాకు తెలియదు, ఆ స్తూపం ఏదైతే ఉంటుందో దాని మీద లోటస్ ఉంటుంది, పీపుల్ ట్రీ. నేనైతే దగ్గరగా గమనించాను ఇవన్నీ. వీటిని చూస్తే మీకు అర్థమైపోవాలి ఆ టెక్స్ట్ దేని గురించి మాట్లాడుతుందంటే బుద్ధుని బర్త్ గురించి మాట్లాడుతుంది అని మీకు అర్థం అవ్వాలి. దట్ ఈస్ ఎ కోడ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. రైట్? పర్ఫెక్ట్. చూడండి, ఈవెంట్స్ ఆఫ్ బుద్ధాస్ లైఫ్. బుద్ధాస్ లైఫ్ లో ఈవెంట్స్ ఏమున్నాయో ఆ ఈవెంట్స్ గురించి ఒకసారి రివిజన్ చేద్దాము. నేను ఇక్కడ అంటే ఈ ఒక్క చార్ట్ చూస్తే మీకు బుద్ధా లైఫ్ ఒకటి మైండ్ లోకి వచ్చేయాలి అని చెప్పి తయారు చేశాను. చూడండి అసలు బుద్ధాస్ లైఫ్ దేని విధంగా చూద్దాం. బుద్ధ బోర్న్ ఎట్ కపిలవస్తు. కపిలవస్తుకిను మనకి కోసల రాజ్యానికి మధ్య లుంబిని వన ఏదైతే ఉందో అందులో బుద్ధుడు అనేవాడు పుట్టడం అనేది జరిగింది. బుద్ధుడు పుట్టిన 7 రోజులకే మహామాయ ఎవరైతే తల్లి ఉన్నారో బుద్ధుడి తల్లి చనిపోవడం అనేది జరిగింది. చనిపోయిన తర్వాత ఎవరు ఒక మునిని, ఒక హిమాలయాల నుంచి ఒక ఋషిని శుద్ధోదండు పిలిపిస్తే ఆయన ఏం చెప్పారు? అయ్యా నీ కొడుకు ఒక గొప్ప రాజైన అవుతాడు, కింగ్ అయిన చక్రవర్తి అయిన అవుతాడు, లేకపోతే ఇంకొకటి ఏంటని చెప్పాడు, ఒక మహా సన్యాసి అయినా అవుతాడు అని చెప్పడం అనేది జరిగింది. సో శుద్ధోదండు ఏం చేశాడు? బుద్ధుడిని 4 గోడల మధ్య పెంచడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్, ఫ్రెండ్స్, లగ్జరీస్ అన్ని రాజమందిరంలోనే, ఆ ఫోర్ట్ లోనే ఉంచడం అనేది జరిగింది. దాని తర్వాత బుద్ధుడికి 16 ఏళ్ల వయసులో 16 ఏజ్ లో దండపాణి ఎవరైతే మేనమామ ఉన్నారో, బుద్ధుని మేనమామ అదే సిద్ధార్థుని మేనమామ ఎవరైతే దండపాణి ఉన్నారో ఆ దండపాణి యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో యశోధరతో 16 ఏళ్ళప్పుడు పెళ్లి అవ్వడం జరిగింది. బుద్ధుడి మ్యారీడ్ లైఫ్ కూడా అద్భుతంగా ఉండి చక్కనైనటువంటి ఒక బిడ్డని, ఒక కొడుకు అనేవాడు పుట్టడం అనేది జరిగింది. ఆ కొడుకు పేరు ఏమని చెప్పుకున్నాము? రాహుల అని చెప్పుకున్నాము. తర్వాత బుద్ధుడు ఏం చేశాడు? 4 ఇన్సిడెంట్స్ బయటికి వెళ్ళి 4 ఇన్సిడెంట్స్ అనేవి అట్ ద ఏజ్ ఆఫ్ 29 4 ఇన్సిడెంట్స్ అనేవి ఇది అవ్వడం అనేది జరిగింది. ఆ 4 ఇన్సిడెంట్స్ ఏంటమ్మా? ఒక ఓల్డ్ మ్యాన్,
ఒక సిక్ మ్యాన్, ఇంకా ఒక శవం, ఒక కాప్స్, ఇంకొకటి ఏంటి ఒక నోబుల్ పర్సన్, ఒక ముని ఎవరైతే ఉన్నారో, ఒక ఎస్కెటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడం అనేది జరిగింది. చూసి బుద్ధుడు ఏమని నిర్ణయించుకున్నాడు, జీవితానికి అసలైన మీనింగ్ ఇది కాదు, ఇంకేదో ఉంది. ఆ సత్యాన్వేషణ ఏదైతే ఆ ట్రూ నాలెడ్జ్ ని దీని చేసుకుంటూ ఏం చేశాడు, 29 ఏజ్ లో ఇల్లును వదిలి వెళ్ళిపోయాడు. ఈ ఇల్లును వదిలి వెళ్ళిపోయిన దాన్ని ఏమంటాం, ఇన్సిడెంట్ ని చెప్పాలి, మహాభినిష్క్రమన్ అంటాం. వెరీ గుడ్, మహాభినిష్క్రమన్ అంటాం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వైరాగ్యం అని కూడా అంటాం సార్. ఏంటమ్మా, వైరాగ్యం అని కూడా అంటాం సార్ దాన్ని. వైరాగ్యం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేది, కానీ బుద్ధిస్ట్ లిటరేచర్ దాన్ని ఏం చెప్తుందంటే మహాభినిష్క్రమణ అని చెప్తుంది. నేను నా భార్య పిల్లల్ని నేను వదిలేసి బయటకు వెళ్ళిపోయినా అది వైరాగ్యం అవుతుంది. రైట్, నేను ఒక ఎవరినైనా శవాన్ని ఆ శ్మశానం వరకు వెళ్ళి అక్కడ ఆ శ్మశానంలో నేను అనుకుంటాను, ఇంత బతికాడు అయినా చూడు లాస్ట్ కి ఎలా అయిపోయిందో, మన బతుకు కూడా అంతే కదా, ఆ ఊహ కూడా వైరాగ్యమే. రైట్, బట్ ఈ ఇంటి నుంచి ఏదైతే అన్నింటినీ వదిలేసి రినౌన్స్ చేసి వెళ్ళిపోయాడో దాన్ని ఏమంటాము, బుద్ధిస్ట్ లిటరేచర్ ప్రకారంగా మహాభినిష్క్రమణ అంటాము. మహాభినిష్క్రమణకు సింబల్ ఏంటమ్మా, హార్స్, కంటక అనే హార్స్. బుద్ధుని పుట్టికి బర్త్కి సింబల్ ఏంటి, లోటస్. తర్వాత దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, రాజగృహకి వెళ్ళాడు. రాజగృహకి వెళ్తే అక్కడ ఎవరు చూశారు, బింబిసార ఆయన సిద్ధార్థుని చూసి ఆయన కబురు పెడితే, శుద్ధోదండు కబురు పెడితే బింబిసారుడు మధ్యవర్తిత్వం చేశాడు, మధ్యలో మీడియేటర్ గా ఉండి మాట్లాడితే నా గోల్ అనేది రీచ్ అయిపోతే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి బుద్ధుడు బింబిసారుడికి ప్రామిస్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం చేశాడు, బయటికి నొమాడిక్ లైఫ్ స్టైల్ గడుపుతూ అలారకామ అనే గురువుని కలిశాడు, ఉద్దక రామపుత్ర అనే గురువుని కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నాడు, మెడిటేషన్ అనేది నేర్చుకోవడం అనేది జరిగింది. మెడిటేషన్ అనేది నేర్చుకున్న తర్వాత ఉద్దక రామపుత్ర ఏమడిగాడు, నువ్వు అద్భుతమైన శిష్యుడివి, చాలా డిసిప్లైన్డ్ అనే డిసైపుల్, నువ్వు నా తర్వాత వారసుడిగా ఉండు, తన శిష్యులకి ఈ మెడిటేషన్ అనేది నేర్పించు అంటే, లేదయ్యా నా గోల్ అనేది, నా ఎయిమ్ అనేది వేరు, నేను నా ఆశయం అనేది వేరు అని చెప్పి ఏం చేశాడు, సిద్ధార్థుడు వేరే దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత ఏం చేశాడు, కాలి నడకన బేర్ ఫుట్ నా, వర్షం ఎండని లేదు వానని లేదు, నడుచుకుంటూ ఉరివేల అనే గ్రామాన్ని, ఉరివేల అనే విలేజ్ ని ఇదవ్వడం అనేది జరిగింది, రీచ్ అవ్వడం అనేది జరిగింది. అక్కడ బుద్ధుడికి మిల్క్ అండ్ రైస్ తో ఇచ్చింది ఎవరమ్మా, ఒక ఫార్మర్ డాక్టర్ సుజాత అనే ఆవిడ ఇవ్వడం అనేది జరిగింది. చక్కగా కడుపు నిండా తిన్నాడు. కడుపు నిండా తిని ఏమైంది, ఎక్కడికి వెళ్ళాడు, ఒక పీపల్ ట్రీ, ఒక బోధి వృక్షం, రావి చెట్టు ఏదైతే ఉందో దాని కింద కూర్చున్నాడు. ఎన్ని రోజులు కూర్చున్నాడు ధ్యానంలో, 49 డేస్ కూర్చున్నాడు. 49 డేస్ కూర్చున్న తర్వాత బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ అనేది, జ్ఞానోదయం అనేది అవ్వడం అనేది జరిగింది. ఏ ఏజ్ లో అవ్వడం అనేది జరిగింది, 35 ఇయర్స్ అనేది అవ్వడం జరిగింది. అయిన వెంటనే బుద్ధుడు ఒక ముద్ర వేశాడు. ఆ ముద్ర పేరేంటి, భూమి స్పర్శ ముద్ర అనేది వేయడం అనేది జరిగింది. దాని తర్వాత తన జ్ఞానోదయం అనేది అయిన తర్వాత ఏమైంది, ఫస్ట్ శర్మన్ సారనాథ్ లో, వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ ఎక్కడైతే ఉందో అక్కడ మృగదావన్ అనే ఒక డియర్ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ లో ఇది తన ఫస్ట్ శర్మన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చాడు, 5 aesthetics. ఆ లీడర్ ఎవరు, కౌండిన్య ప్లస్ 4 others, ఈ నలుగురికి ఇవ్వడం అనేది జరిగింది. రైట్, ఇచ్చిన తర్వాత ఏమైంది, బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పి ఒక మహా సెయింట్ అనేది భూమి మీద ఆవిర్భవించాడని చెప్పి జనాలందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ మాట ఈ నోట ఆ నోట పాకి ఎవరికి, శుద్ధోదన్ దగ్గర వరకు వెళ్ళింది. నా కొడుకు ఇలా అయిపోయాడని చెప్పి శుద్ధోదండు ఎవరిని, ఒక డెలిగేట్స్ ని పంపించడం అనేది జరిగింది. 10 సార్లు పంపిస్తే 9 సార్లు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ బుద్ధుడి శిష్యులుగా మారిపోయారు. లాస్ట్ ఒక టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బుద్ధుడిని తిరిగి కపిలవస్తుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కపిలవస్తుకు వెళ్ళిన మార్గంలో ఎవరిని కలవడానికి వెళ్ళాడు, రాజగృహాలో కింగ్ బింబిసార్ని కలవడం అనేది జరిగింది. కింగ్ బింబిసార్ని కలిసిన తర్వాత ఈ వెంట కపిలవస్తుకి వెళ్ళిన తర్వాత తన తండ్రితో మాట్లాడాడు. తండ్రితో మాట్లాడిన తర్వాత తండ్రి శుద్ధోదండు కూడా డిసైపుల్ గా మారిపోయాడు. దాని తర్వాత ప్రజాపతి గౌతమి తన ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మారిపోయారు. తర్వాత తన కొడుకు మారిపోయాడు. ఎవరైతే అదే తన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మారిపోయారు డిసైపుల్స్ గా. రాహుల ఎవరైతే ఉన్నాడో తన కొడుకు, తను కూడా మారిపోవడం అనేది, డిసైపుల్ గా మారిపోవడం అనేది జరిగింది. రైట్, తర్వాత హీ వెంట్ టు వైశాలికి వెళ్ళాడు. వైశాలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిచ్చారమ్మా,
మ్యాంగో ట్రీని మ్యాంగో ఆమ్రపాలి. గార్డెన్ ఎవరిచ్చారు? ఆమ్రపాలి. చెప్పాను కదా, గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్పాను. ఆవిడ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఈ ఈవెంట్ మల్లా ఎంపైర్. మల్లా ఎంపైర్ లో ఏమైంది? బుద్ధుడికి ఒక తీవ్రమైన ఏం జరిగింది? సివియర్ ఇన్సల్ట్ జరిగింది. ఏంటా ఇన్సల్ట్? బుద్ధునికి రాజ్యంలో రాని ఇప్పుడు ఎవరు ఎవరైనా మారినా 500 బంగారు నాణాలు ఫైన్స్, జరిమానా విధించడం జరుగుతుంది. జరిమానా విధించడం. ఎగ్జాక్ట్లీ. తర్వాత బుద్ధుడు తన ఉపన్యాసాలు చెప్తూ, తన టీచింగ్స్ చెప్తూ, మనిషి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని, మనిషి సుఖంగా హాయిగా బతకాలంటే ఏం చేయాలో బోధిస్తూ, టీచ్ చేస్తూ, తన 80వ ఏట 80th ఏజ్ ఆఫ్ 80 కుషీనగర్ లో ఎక్కడ చనిపోయారు ఆయన? కుషీనగర్ లో చనిపోవడం అనేది జరిగింది. రైట్? అర్థమైందా? రివిజన్ క్లియర్ గా టక్ చేసాం. బుద్ధాస్ లైఫ్ ఇది చూస్తే మీకు వచ్చేయాలి టక నేను చెప్పినవన్నీ. ఈ చార్ట్ చూస్తే మీకు అర్థం అవ్వాలి. పర్ఫెక్ట్. మన హిస్టరీ క్లాస్ లో క్లాసు అయిపోద్ది, రివిజన్ అయిపోద్ది. అది 100% నేను అదే ఫాలో అవుతా ఎప్పుడు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్. చూడండి, టోటల్లీ క్లియర్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. బుద్ధుడు తన తాలూకా జ్ఞానోదయం అయిందని చెప్పాం కదా. జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఏం చేశాడంటే తన మొదటి ఉపన్యాసంలో అసలు నిజంగా మనిషి యొక్క సారోకి, మనిషి యొక్క విచారానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పి ఆ కారణాలు అనేవి చెప్పడం అనేది జరిగిందండి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హ్యూమన్ లైఫ్ తాలో ఉన్న సారో ఏదైతే ఉందో, విచారం ఏదైతే ఉందో, ఆ గ్రీఫ్ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటి అని చెప్పి 4 కారణాలు చెప్పాడు. దోస్ ఆర్ ద 4 నోబుల్ ట్రూత్స్. ఓకేనా? అవేంటో చూద్దాం. సఫరింగ్ ఈజ్ కామన్. ఓకేనా? బాధ అనేది, ప్రపంచం అనేది చాలా దుఃఖమయం. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. చాలా సఫరింగ్ అనేది చాలా కామన్. ప్రతి ఒక్కరికి సఫరింగ్ ఉంటుంది. మనిషి పుట్టుకతో మనిషి పుట్టేటప్పుడు ఏం చేస్తాడు? నవ్వుతూ పుడతాడా? ఏడుస్తూ పుడతాడు, రోధిస్తూ పుడతాడు. తర్వాత సిక్నెస్ వస్తుంది, ఏదో ఒక వ్యాధి వస్తుంది. వ్యాధి వస్తే నవ్వుతామా? బాధపడతాం. ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఓల్డ్ ఏజ్ వస్తే శరీరంలో ఉన్న సత్తువ, శక్తి అంతా పోతుంది. ఎలాంటి వాడైనా, కోటీశ్వరుడైనా, ట్రంప్ అయినా, నరేంద్ర మోడీ అయినా వృద్ధాప్యం రావాల్సిందే, బాధపడాల్సిందే. ప్రతి ఒక్కరికి సఫరింగ్ అనేది కామన్. ఓకేనా? తర్వాత డెత్. మనిషి చచ్చిపోవడం కూడా అనివార్యము. రైట్? ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. రైట్? మనిషి చనిపోవడం కూడా, సఫరింగ్ అనేది చాలా కామన్ అని చెప్పి ప్రపంచమే ఒక దుఃఖమయం, వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ సారోస్ అని తన మొదటి ట్రూత్, మొదటి నిజాన్ని చెప్పాడండి బుద్ధుడు. తర్వాత కాజ్ ఆఫ్ సఫరింగ్, ఆ విచారానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, గ్రీడ్, అత్యాశ అంటాము, పేరాశ అంటాము. అదే మనిషిని కాల్చేస్తుంది, అదే మనిషిని చంపేస్తూ ఉంటుంది. రైట్? నేను ఆల్రెడీ చెప్పాను, ఈరోజు ఒక ఫోన్ కొనుక్కోవాలనుకున్నాం, ఫోన్ కష్టపడి సంపాదించి ఫోన్ కొనుక్కున్నాం. ఫోన్ కొనుక్కున్నాం కదా అని సాటిస్ఫై అవుతామా? లేదు. తర్వాత ఐఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది, ఐఫోన్ కొనుక్కుంటాం. ఐఫోన్ కొనుక్కున్న వెంటనే ఇదవుతామా? తర్వాత ఒక కార్ కొనుక్కోవాలనిపిస్తుంది. ఈ కార్ కోరిక తీరకపోయింది అనుకోండి, మనిషి విచారంలోకి వెళ్ళిపోతాడు, సారోలోకి వెళ్ళిపోతాడు. రైట్? మనిషి కోరికలకు కారణం ఏంటమ్మా? మనిషి విచారానికి కారణం ఏంటి? మనిషికి ఉన్నటువంటి అనంతమైన కోరికలు, మనిషికి ఉన్నటువంటి ఆకాశం అంత కోరికలు, మనిషికి ఉన్నటువంటి సముద్రం అంత కోరికలు, ఇవే మనిషిని చంపేస్తూ ఉంటాయి, నిలువున నలిపేస్తూ ఉంటాయి అని ఎవరు చెప్పారు? ఈ గొప్ప నిజాన్ని ఎవరు చెప్పారు? గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇగ్నోరెన్స్, మనిషిని పూర్తిగా మనం ఒక దాని గురించి పట్టించుకోకుండా ఉంటాం, అసలు జ్ఞానం అనే దాన్ని పట్టించుకోకుండా ఉంటాం. వాట్ ఈజ్ నాలెడ్జ్ అనుకుంటూ ఉంటాం, వాట్ ఈజ్ చదువు అని అనుకుంటూ ఉంటాం. రైట్? మన మెథడ్ ని మనం ఎప్పుడు పట్టించుకోం. మీరు ఎప్పుడైనా మన మైండ్ ఎలా ఆలోచిస్తుందని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎనీవన్ ఇక్కడ? నేను కోపంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాను, నేను బాధలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాను, మైండ్ని ఎప్పుడైనా, మీ మైండ్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎప్పుడైనా ఆ ప్రాక్టీస్ చేశారా? అలాంటిది మనం అలాంటి చిన్న విషయాలు మనం ఎప్పుడూ చెయ్యం. రైట్? ఆ ఇగ్నోరెన్స్ కూడా ఉండకూడదు. మనకి ఇప్పుడు ఇంట్లో ఏదైనా గొడవ అయింది అనుకోండి, మన మైండ్ అప్పుడు ఎలా పరిచయం చేస్తుందో, మీరు పని చేస్తుందో, మీ ఆలోచనలు మీరు గమనిస్తే మీకు నవ్వు వస్తుంది, ఎంత ఫూలిష్ గా పనిచేస్తుంది ఏంటి నా మైండ్ అని. ఓకేనా? ఆ నవ్వులో భాగంగానే మీ గొడవ అనేది సమసిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్? ఎండ్ ఆఫ్ సఫరింగ్, ఈ విచారం అంతా ఉందని చెప్పాం కదా, ప్రపంచమే దుఃఖం అని చెప్పాం, ఆ దుఃఖానికి కారణం ఏంటో చెప్పాం. అయితే ఆ దుఃఖం అనేది ఎలా ఎండ్ అవుతుంది? ఓకేనా? ఆ దుఃఖం అనేది ఎలా అవుతుంది అంటే
టు కట్ ఆఫ్ గ్రీడ్ అండ్ ఇగ్నోరెన్స్. ఈ అత్యాస పేరాసను దూరం చేసుకుంటే ఆ విచారం అనేది మనిషి నుంచి దూరం అయిపోతుంది అని చెప్పి ఎవరు చెప్పారమ్మా? గౌతమ బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. ద పాత్ టు, సరే సింపుల్ గా చెప్పారు, ఈజీగా చెప్పేశారు. ఆ పేరాసని దీన్ని ఇగ్నోరెన్స్ ని దూరం చేసుకోండి అయ్యా అని చెప్పారు. అదంత ఈజీనా దూరం చేసుకోవడం? మనిషి కోరికలను అదుపులో పెట్టుకోవడం అంత ఈజీనా చెప్పండి? ఈజీ కాదనే చెప్పాడు బుద్ధుడు కూడా. అంత ఈజీ కాదు, మేము చెప్పినంత ఈజీ కాదు. రైట్, దానికి ఆ సఫరింగ్ అనేది ఇది అవ్వడానికి, ఆ గ్రీడ్ ని ఇగ్నోరెన్స్ ని కట్ ఆఫ్ చేయడానికి మీ దీనికి ఒక పాత్ అనేది చెప్తాను, నేను ఒక దారి అనేది వేసాను, ఆ పాత్ అనేది వేసాను అని చెప్పి చెప్తాడు. ఆ పాత్ ఏంటమ్మా అంటే 8-fold పాత్. ఆ పాత్ ని ఏమంటాము? 8-fold పాత్ అంటాము, అష్టాంగ మార్గాలు అంటాము తెలుగులో. అవే ఈ సఫరింగ్ అనేది విచారం ఏదైతే ఉందో, ఈ దుఃఖం ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయడానికి, దానికి ఒక ముగింపు కార్డు, శుభం కార్డు వేయడానికి ఏది కారణం అవుద్దంటే 8-fold పాత్ అంటాము. సో ఆ దారిని వేసిన వాడు, ఆ పాత్ను వేసిన వాడు కాబట్టి ఆయన ఏమంటామో ఇందా చెప్పాను. ఇంకొక పేరేంటి బుద్ధుడికి? తథాగత్. తథాగత లేదా తథాగత్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బుద్ధుడికి ఉన్న ఈ నేమ్స్ కూడా శాక్యముని అని కూడా అంటాము, అవి కూడా గుర్తు పెట్టుకోవాలి. రైట్, క్లియర్. ఈ నోబుల్ ట్రూత్స్ ఏంటో అర్థమయ్యాయమ్మా మీకు అందరికి? సార్ పర్ఫెక్ట్. సరే, మరి ఈ 8-fold పాత్ అని చెప్పారు, కరెక్టే. మరి 8-fold పాత్ ఏంటి సార్? అవి 8 ఏంటి? అష్టాంగ మార్గాలు అన్నారు, పెద్ద పెద్ద పదాలు వాడారు, అవి ఏంటి అవి అని చెప్పి తెలుసుకోవాలనిపిస్తుంది కదా. తెలుసుకుందాం. చూడండి బుద్ధుడు ఏం చెప్పాడో, అద్భుతమైన జీవితానికి, సుఖమయమైన జీవితానికి బుద్ధుడు చెప్పిన మార్గాలు, 8 మార్గాలు ఏంటో చూద్దాం. చూడండి. రైట్, ఫస్ట్ సమ్యక్ దృష్టి అంటే రైట్ వ్యూ అనేది రైట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, సింపుల్ గా ఒక మాట చెప్తాను చూడండి. నేను క్లాస్ చెప్తా ఉంటాను, ఈ పీడిఎఫ్ తయారు చేయడానికి నాకు 4-5 గంటలు పడుతుంది మామూలుగా. నాకు మధ్యలో క్లాస్ ఒకరు లెఫ్ట్ అయిపోతా ఉంటారు, 2-3 లెఫ్ట్ అయిపోతా ఉంటారు మధ్యలో. నాకు టక్కన కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. రైట్, నేను ఇంత కష్టపడి ప్రిపేర్ అవుతున్నాను, ఇంత కష్టపడి కథలా ఒకటి ఫ్రేమ్ చేస్తున్నాను, ఇన్ని రిసోర్సెస్ ఫాలో అవుతున్నాను, వీళ్ళందరికీ ఇంత చేయడానికి ఇది అవుతున్నాను, వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? వాళ్ళకి ఎన్ని గుండెలు నా క్లాస్ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోవడానికి అని చెప్పి నాకు కోపం వస్తుంది, బాధపడుతుంది. ఆ కోపం కరెక్టా అండి? నేను పడిన కోపం కరెక్టా చెప్పండి, ఎస్ ఆర్ నో? అంటే మీకు తెలియదు కదా సార్ వాళ్ళు ఏ Wrong, కారణం sir. చేత లెఫ్ట్ అవుతున్నారు. Wrong, వాళ్ళు sir. ఎగ్జాక్ట్లీ కంప్లీట్ గా రాంగ్. వాళ్ళు ఏ కారణం ద్వారా వెళ్ళిపోతున్నారో నాకు తెలుసా? తెలియదు. ఒకరికి ఇబ్బంది ఉంటుంది, ఒకరికి ఒక ఫీవర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరో పిలవచ్చు, వెళ్ళిపోతున్నారు. సో మన ఆలోచన అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎదుటి మనిషి మీద మనం అర్థం చేసుకునే తత్వం ఉంటే, ఆలోచన అనేది కరెక్ట్ గా ఉంటే అప్పుడు అన్ని సుఖమై అయిపోతాయండి. ఏ బాధ ఉండదు. వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచించగలగాలి. ఇవన్నీ మీ లైఫ్ కి రిలేట్ చేసుకుంటా ఉండండి. ఇది జస్ట్ ఎగ్జామ్ కోసం నేర్చుకోవడం కాదు. జీవితం యూపీఎస్సీకి ఎందుకు ఇంత లోతుగా చెప్పడం జరుగుద్ది అంటే, మీ లైఫ్ తాలూకా ఇదేదైతే ఉందో దానిలో కూడా వీటి తాలూకు ఇది అనేది పడాలి. రైట్, మన కోపం వచ్చేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటుంది, అప్పుడు ఇది ఆలోచించండి. బుద్ధుడు ఏం చెప్పాడు? సమ్యక్ దృష్టి అని చెప్పాడు. సరిగ్గా ఆలోచించే అబ్బాయి అని చెప్పాడు. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది, వాళ్ళ పొజిషన్ లో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు తప్పులేదు అని. వాళ్ళు ఏదో దీనిలో ఉన్నారు, వదిలేయడమే. రైట్, అర్థమైందా? సెకండ్, సమ్యక్ సంకల్ప్, సరి అయిన ఇంటెన్షన్. సరైన ఇంటెన్షన్ అనేది ఉండాలి. మంచి జరగాలి, మంచి చెయ్యాలి అని ఒక ఇంటెన్షన్ అనేది నాకు ఉండాలి. ఇప్పుడు చూడండి, పిల్లలు అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందరూ మామూలుగా ఓన్లీ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ థింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు బట్టి పట్టి గుర్తుపడుతున్నారు, కానీ ఇది చేయట్లేదు అని చెప్పి బట్టి పడుతున్నారు తప్ప వాళ్ళకి కథలా తెలిస్తేనే అర్థం అవుతుంది అని చెప్పి నేను సంకల్పించుకున్నాను అనుకోండి, ఆ సంకల్పమే నాకు మంచి ఇది రావడానికి తయారవుతుంది, బాగా ప్రిపేర్ అవడానికి అదే నాకు ఇది అవుతుంది. సో రైట్ ఇంటెన్షన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. దాంతో పాటు సమ్యక్ వాక్, ఇప్పుడే చెప్పాను. ఎవరైనా బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ జాయిన్ అయ్యాడు, నా క్లాస్ లో బయటకు వెళ్ళిపోవడానికి నీకు ఎన్ని గుండెలు అబ్బాయిని అడిగాను అనుకోండి, హట్ అవుతాడా లేదా? రేపు నా క్లాస్కి వస్తాడా? మళ్ళీ రాడు. మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే మంచి మాటలు ఉండాలి. రైట్, ఒక్క నిమిషం లైన్ లో ఉండరా, ఏమనుకోవద్దు, నాకు చాలా ఇంపార్టెంట్ కాల్ వస్తుంది.
ఐఎమ్ సారీ అమ్మా, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, సారీ. అయితే చూడండి, సమ్యక్ వాక్, రైట్ స్పీచ్, నేను కరెక్ట్ గా మాట్లాడాలి, అప్పుడే రిలేషన్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి. తర్వాత సమ్యక్ కర్మ, కరెక్ట్ పనులు అనేవి, రైట్ వర్క్ అనేది చేయాలి. కరెక్ట్ పనులు అనేవి చేస్తేనే మనం కరెక్ట్ గా ఉంటాం. మన పనుల్లో ఎటువంటి బ్యాడ్ ఉండకూడదు, ఎటువంటి రాంగ్ థాట్స్ కానీ అన్ఇంటెన్షనల్ థాట్స్ కానీ ఉండకూడదు. పని అనేది మనం ఏదైతే పని సంకల్పించుకున్నామో, ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి అది సాధించడానికి కరెక్ట్ గా పని చేయాలి, ఒళ్ళు వంచి పని చేయాలి. అర్థమైందా? మంచి పనులు చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సమ్యక్ అజీవ, రైట్ లైవ్లీహుడ్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని వెనక చాలా అండర్లైన్ మీనింగ్ ఉంది. నేను ఇప్పుడు ఐ ఎర్న్ మై లివింగ్ బై టీచింగ్, రైట్? మీకు కూడా కొంతమందికి ఒక్కొక్క జాబ్స్ కానీ ఒక్కొక్క ఇది కానీ మీకు కూడా ఉంటుంది, రైట్? అలా మంచి పనులు చేస్తూ మన లైవ్లీహుడ్ ని సంపాదించుకోవాలి, మన జీవనాధారాన్ని సంపాదించుకోవాలి. కానీ మన మంచి పనులు చేస్తూ మన కడుపును మనం నింపుకోవాలి. కానీ మనం తప్పుడు పనులు చేస్తూ, మోసం చేస్తూ గాని, ఇది చేస్తూ గాని ఎదుటి వాడిని దోచుకోవడం లాంటి పనులు మాత్రం చెయ్యకూడదు అని ఎవరు చెప్పారు? బుద్ధుడు చెప్పారు, రైట్? సమ్యక్ కృషి, రైట్ ఎఫర్ట్స్ కూడా రైట్ గా పెట్టాలి, మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఏ పనైనా చేస్తే దానిలో దిగితే మన పూర్తి 100% ఇవ్వాలి అనే దాన్ని మనం ఇది చేసుకోవాలి. సమ్యక్ స్మృతి, రైట్ మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి అంటే మన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయండి. మెడిటేషన్ ఎప్పుడైనా చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు, మన పిల్లలు గుర్తొస్తారు, మన పేరెంట్స్ గుర్తొస్తారు, మన ఇది ప్రిపరేషన్ గుర్తొస్తుంది, అన్ని గుర్తొస్తుంది. మన థాట్స్ మనం అబ్జర్వ్ చేయడం అనేది ఉండాలి. ఆ థాట్ ని అబ్జర్వ్ చేస్తే ఏది మంచి థాట్, ఏది నెగిటివ్ థాట్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని రైట్ స్మృతి అంటాము. తర్వాత రైట్ సమాధి అంటే రైట్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత కూడా కరెక్ట్ గా ఉండడం అనేది జరగాలి, రైట్? ఏకాగ్రత అనేది కరెక్ట్ గా ఉండడం అనేది కూడా జరగాలి. ఓకేనా? ఇవి బుద్ధుడు చెప్పిన 8 ఫోల్డ్ పాత్స్ ఏవైతే ఉన్నాయో, 8 అష్టాంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 8ని పాటించి చూడు, నీ జీవితం అద్భుతంగా తయారవుతుంది, గొప్పగా తయారవుతుంది అని చెప్పింది ఎవరమ్మా? బుద్ధుడు, రైట్? మీ అందరికి ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, నెక్స్ట్ ఇది చెప్పిన తర్వాత, టీచింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ అనేది రేపు చూద్దాము. ఇది ఒక్కటి చెప్తాను చూడండి. 5 టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు చెప్పిన 5 టీచింగ్స్, 5 సూత్రాలు ఏంటి అని వాటిని ఏమంటాము అంటే, అదే ఫస్ట్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఏంటి అంటే పంచశీల. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మనం చాలా సార్లు మీరు వినే ఉంటారు, పంచశీల బోధించిన భూమి అని మీరు చాలా సార్లు వినుంటారు. బుద్ధుడు ఒక 5 వీటిని అనే దాన్ని, అంటే పంచశీల అంటే అర్థం ఏంటంటే తనని నమ్మిన వాళ్ళు కానీ, తన శిష్యులు కానీ, తన ఫాలోవర్స్ కానీ, తన సన్యాసులు కానీ ఈ పంచశీల అనేది ఎట్టి పరిస్థితుల్లోనే పాటించాలి, తప్పకుండా. ఇది ఒక నియమావళి అన్నట్టు, ఇది ఒక రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అన్నట్టు. దీస్ ఆర్ మ్యాండిటరీ, రైట్? ముందు చెప్పింది ఏంటి? అడ్వైజ్ ఇచ్చాడు, మీరు బాగా బతకాలంటే బాగా ఈ మార్గాలను అనుసరించండి అని చెప్పాడు అందరికి. కానీ ఇతను ఏం చెప్పాడు? ఈ పంచశీల అంటే ఏంటి? మీరు నా డిసిపుల్స్ నిజంగా అయితే మీరు 5ని పాటించాలి, మ్యాండిటరీగా పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఫస్ట్ ఇది ఏంటమ్మా? అహింస. అహింస. ఒక ఎదుటి మనిషి జీవితం గురించి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అహింస అని ఏమంటాము? నాన్ వైలెన్స్ అంటాము. ఓకేనా? నాన్ వైలెన్స్ అనేది అంటాం. దీన్ని ఎదుటి మనిషికి రెస్పెక్ట్, ఎదుటి మనిషి జీవితానికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. సెకండ్, సత్య, రెస్పెక్ట్ ఫర్ హానెస్టీ. నిజాయితీగా ఉండాలమ్మా, ఎప్పుడు మాట కరెక్ట్ గా మాట్లాడాలి, చేసిన పని కరెక్ట్ గా చేయాలి, మోసాలు కానీ తప్పు పనులు కానీ చేయకూడదు. సత్య అంటే నాట్ ఓన్లీ ట్రూత్, ఓకేనా? ట్రూత్ ఒక్కటే కాదు, రైట్ అని కూడా అర్థం. ఓకేనా? రైట్ యాక్షన్ అనేది కూడా ఉండాలి. ఓకేనా? నో స్టీలింగ్, రెస్పెక్ట్ ఫర్ అదర్స్ ప్రాపర్టీ. ఎదుటి వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఎదుటివాడు కష్టపడి సంపాదించుకుంది, దాన్ని మీరు దోచుకోకూడదు, మీరు దొంగతనం చేయకూడదు అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. ఫోర్త్, నో ఇంటాక్సికెంట్స్. ఇంటాక్సికెంట్స్ అంటే మీరు మత్తు పానీయాలు కానీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. ఎదుటివాడి క్లియర్ మైండ్, రెస్పెక్ట్ ఫర్ క్లియర్ మైండ్. మన మైండ్ క్లియర్ గా ఉంటేనే మన ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పారు. మనం ఆల్కహాల్ కి బానిస అయ్యాం అనుకోండి, ఆలోచనలు మనం కరెక్ట్ గా ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ గా ఉండవు. సో నో ఇంటాక్సికెంట్, స్ట్రిక్ట్లీ నో ఇంటాక్సికెంట్, స్ట్రిక్ట్లీ నో అహింస, స్ట్రిక్ట్లీ సత్య ఫాలో అవ్వాలి, స్ట్రిక్ట్లీ నో స్టీలింగ్ అని చెప్పి ఎవరు చెప్పారు? బుద్ధుడు చెప్పడం అని చెప్పింది. గౌతమ బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. ప్రజాపతి గౌతమి పెంచిన
గౌతమ బుద్ధుడు చెప్పడం అనేది జరిగింది. నో సెక్షువల్ మిస్కాండక్ట్, రెస్పెక్ట్ ఫర్ ప్యూర్ నేచర్ ఎలా అయితే సెక్షువల్ కండక్ట్ ఎలా అయితే చేయమందో ప్రకృతి ప్రకారంగా చేయాలి కానీ తప్పుగా చేయకూడదు, ఎటువంటి ఇది చేయకూడదు అని ఎవరు చెప్పారు? బుద్ధుడు చెప్పారు. ఎవరు చెప్పారమ్మా? బుద్ధుడు చెప్పాడు. ఓకేనా? ఇది ఒకటి. అంటే ఎక్స్ప్లాయిటేషన్ కానీ వ్యభిచారం లాంటివి కానీ ఇవి చేయకూడదు, వ్యభిచార లాంటివి పాల్పడకూడదు అని ఎవరు చెప్పారు అంటే బుద్ధుడు చెప్పారు. వీటిని పంచశీల అంటాం. మన భారత నేల, మన ఇండియన్ సాయిల్ అనేది ఎంతో గొప్ప టీచింగ్స్ కి పుట్టినిల్లండి. అలాంటిది పంచశీల గాని, వేదాలు గాని, రైట్, ఇలా జైన మతానికి సంబంధించిన త్రిరత్నాస్ గాని, ఇలాంటి గొప్పవన్నీ మన ల్యాండ్ మీద ఉన్నాయి. మంచి అద్భుతమైన సాయిల్ మంది. వెన్ యూ బికమ్ అడ్మినిస్ట్రేటర్స్, మీరు జనాల్ని సర్వ్ చేయాలి, వాళ్ళని మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మన నేలని మనం గౌరవించుకుంటే, మన ఇండియాని మనం గౌరవించుకుంటే, మన జనాల్ని మనం గౌరవించుకుంటాం, మన కల్చర్ని మనం గౌరవించుకుంటాం, మన సాంప్రదాయాలను మనం గౌరవించుకుంటాం. సో వీటన్నింటి గురించి లోతుగా తెలుసుకోవాలి. ఓకేనా? పర్ఫెక్ట్ గా క్లియర్ గా తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఇదవుతుంది. మనకు నిజంగా మన కంట్రీ చాలా గొప్పది, అందరికీ అదే భావన ఉంటుందని అనుకుంటున్నాను. సో బాగా కష్టపడండి, మంచి అడ్మినిస్ట్రేటర్స్ గా తయారవ్వండి. రైట్? పర్ఫెక్ట్. అందరికీ క్లాస్ అర్థమైందమ్మా? ఈరోజు క్లాస్ అర్థమైందా అందరికీ పర్ఫెక్ట్ గా? సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. Yes, sir. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. నేను రేపు క్లాస్ తో నెక్స్ట్ మండే క్లాస్ మళ్ళీ ఉంటుంది, కంటిన్యూషన్ క్లాస్ అయిపోయిన తర్వాత PDF అప్లోడ్ చేస్తాను, యాప్ లో యాక్సెస్ చేసుకోండి. రైట్? చెప్పండి అమ్మా. సభా చెప్పమ్మా. సార్ ప్రాక్టీస్ కి క్వశ్చన్ ఇవ్వరా? నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మన PDF అప్లోడ్ చేస్తాను కదా, దానిలో లాస్ట్ పేజ్ లో యాడ్ చేస్తాను. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ, మెయిన్స్ క్వశ్చన్స్ కానీ, మీరు దాని నుంచి చూడండి. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ టెస్ట్ రాస్తున్నాం కదా, అయితే మనకు రాసాక మార్క్స్ చూపిస్తుంది కదా, అలాగే మనం ఏదైతే రాంగ్ రాసామో దానికి ఆన్సర్ ఏంటి అనేది చూపించారా సార్? రాంగ్ రాసిన నాటికి ఆన్సర్ చెప్తున్నారు కదా, ఎక్స్ప్లెనేషన్ తో కలిపి ఉంటుంది కదా, ఉండట్లేదా మీకు? ఉంటుంది సార్. ఉంటుందిగా, ఎక్స్ప్లెనేషన్ తో కలిపి ఉంటుంది కదమ్మా. ఒకవేళ నేను ఒకసారి చెక్ చేస్తానండి, చూసి చెప్తాను. రైట్? పైన రివిజన్ అని ఉంటుంది సార్. ఓకే, రివిజన్ అని ఉంటుందంట, ఒకసారి చూడండి. అండ్ కరెంట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది కింద. అదే కరెంట్ అఫైర్స్ క్లాస్ మండే నుంచి స్టార్ట్ అవుద్దమ్మా. మళ్ళీ మండే నుంచి కొద్దిగా అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ కోవిడ్ వల్ల కాస్త ఆపల్సిన జరిగింది. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మండే నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ రెగ్యులర్ గా పర్ఫెక్ట్ గా. ఓకే, సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. ఓకేనా? నాకు ఒక్క హెల్ప్ చేయండి వీలైతే, ఏం అనుకోవద్దు. మీ క్లాస్ ఫీడ్బ్యాక్ బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, ఏదో ఒకటి. టీచర్స్ డే కాబట్టి ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తారా అందరూ వాట్సాప్ కి? మీ ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు ఏమైనా ఇదే సజెషన్స్ చెప్పినా ఇవ్వండి, సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంది అంటే నిజంగా నాకు చాలా కొండంత బలంగా ఉంటుంది. ఓకేనా? అదొక్కటి మీరు వీలైతే అందరూ మెసేజ్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. పర్ఫెక్ట్. హలో సార్, చెప్పండి అమ్మా. చాలా బాగుంది సార్ మీ క్లాసు. సార్ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఆడియో రికార్డింగ్ ఉంటాయి సార్ ఈ క్లాసు? ఈ క్లాస్ రికార్డింగ్ కూడా ఉంటుందమ్మా, ఈ క్లాస్ రికార్డింగ్ కూడా ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఓకే సార్, ఆడియో రికార్డింగ్ ఉంటే మనం వాకింగ్ టైం కూడా వినొచ్చు సార్. ఓకే, ట్రావెలింగ్ టైంలో కూడా. నైస్ ఐడియా. నేను సురేష్ సార్ తో మాట్లాడతాను ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.